నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. చెప్పండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జగద్గురు శబ్దం శ్రీకృష్ణ పరమాత్ముని యందు మాత్రమే వర్తిల్లుతుంది. అందుకని అప్పటికి ఇప్పటికీ కృష్ణం వందే జగద్గురుం అని నిరంతరం ఆయన తలుచుకుంటున్నాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని తలుచుకోకుండా ఎవడైనా ఉన్నాడు అంటే వాడేదో పూర్వజన్మ పాపంతో పుట్టినవాడు అనమాట. లోకశ్రేయస్సు కోసం జన్మకర్మలకు అతీతుడైన పరమాత్ముడు అప్పుడప్పుడు జన్మని కర్మని అంగీకరిస్తాడు. ఆ మాట ఆయనే చెప్పాడు స్వయంగా. అర్జునుడితో భగవద్గీతలో నేను వైవస్వత మనువుకి చెప్పాను, ఎంతోమంది మహాత్ములకి చెప్పాను అని చెబితే అర్జునుడికి ఒక అనుమానం వచ్చింది. నువ్వు నేను ఈ మధ్యనేగా పుట్టాం, నాకంటే నువ్వు కొంచెం పెద్దవాడివి, నీ తర్వాత నేను పుట్టాను, అయినా నువ్వు ఎప్పుడో సూర్యుడికి చెప్పాను, వైవస్వత మనువుకి చెప్పాను, వాడికి చెప్పాను, వీడికి చెప్పానంటావు, ఇది ఎలా సాధ్యము అన్నాడు. ఎందులో 4వ అధ్యాయంలో భగవద్గీతలో. అప్పుడు కృష్ణుడు బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఇందులో వ్యంగ్యం ఉందండి. పరంతప అంటే చాలా తపస్సు చేసినవాడా అని అర్థం. ఎప్పుడైనా ఒక వ్యక్తిని మందలించాలంటే, తిట్టాలి అంటే డైరెక్ట్గా సొంఠ అనకూడదట, అంటే బాధపడతాట. అందుకని ఆహా ఎంత పండితుడివో అనడం ద్వారా వ్యంగ్యం అనమాట. వాడు నిజంగా సొంఠ అని అర్థం. ఒక్కొక్కప్పుడు అందులో నిజము ఉంటుంది, వ్యంగ్యము ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు కదా, ఏం చెప్పినా అందులో వ్యంగ్యం కొంత ఉండాలి. వాచ్యార్థము వ్యంగ్యార్థము అని కావ్యాల్లో 2 పరిభాషలు. వాచ్యార్థం అంటే ఉన్నట్టుగా పలకడం. ఒక వ్యక్తి మీద కోపం వస్తే నువ్వు పనికి మాలిన వాడివి, నువ్వు ఎందుకు పనికిరావు, సొంటవి అని చెప్పేయటం, అది అంత మంచిది కాదట. అందుకని వ్యంగ్యంగా పలకాలన్నమాట. ఈ వ్యంగ్యం భాగవతంలో ఎక్కువ కనపడుతుంది. యశోద కృష్ణుడిని పట్టుకుంది. ఆయన వెన్నకుండ పగలగొట్టి, వెన్న తిని, పెరుగుకుండ పగలగొట్టి, పెరుగు తాగి, ఆ తర్వాత కోతులున్న గదిలోకి వెళ్ళి అక్కడ ఉట్టి మీద ఉన్న ఉలుకుతూ కోతికి పెడుతున్నాడు. ఈవిడ నానాయాతన పడి మొత్తం మీద పట్టుకుంది. పట్టుకున్న వెంటనే ఆయన్ని నువ్వు దొంగ అనలేదు. వీరెవ్వరు శ్రీకృష్ణులుగారా ఎన్నడును వెన్న కానరట గదా చోరత్వం బించుకయును నేరరట ధరిత్రి నిట్టి నియతులు కలరే. వీరెవరండి? ఓహో శ్రీకృష్ణులు గారంటే తమరేనా? అంతఃపురం దాకా కృష్ణ అని ఏకవచనంతో పిలిచే తల్లి ఇప్పుడు శ్రీకృష్ణులు గారా ఎన్నడును వెన్న కానరట కదా, మీ జీవితంలో పుట్టిన తర్వాత వెన్నముఖం చూడలేదట. చోరత్వం బించుకయును నేరరట, అసలు దొంగతనం అనేది ఎరగరు. భూలోకంలో ఎంత నిజాయితీ పరులు నియమవంతులు ఉన్నారా అని వ్యంగ్యంగా పలికింది. ఆవిడ ఉద్దేశం దొంగ నువ్వు, ఎప్పుడు వెన్న అపహరిస్తావని. కానీ అందులో వెన్న కానరట కదా అంది. ఇలా అంటూ ఉంటేనే తెలియకుండానే ఆవిడ నోటి నుంచి ఏమాట వచ్చింది? ధరిత్రి నిట్టి నియతులు కలరే. నియతుడు అంటే 2 అర్థాలు. ఒకటి నిజాయితీపరుడు. నీలాంటి నిజాయితీపరుడు లేడు అంటే నువ్వు నిజాయితీపరుడు కావు అని వ్యంగ్యంగా పలుకుతోంది. నియతుడు అంటే క్రమం తప్పకుండా ఒకే విధానంతో సృష్టి చేసి పోషించి మళ్ళీ తనలో కలుపుకునేవాడు. సృష్టి స్థితిలయములను ఏ మాత్రము శాస్త్ర విధిని తప్పకుండా నిర్వహించేవాడిని మాత్రమే నియతుడు. నియతుడు అంటే నియమవంతుడు. మీరంతా నియమవంతులు కదా,
6ంటికి ఉపన్యాసం అంటే కరెక్ట్గా 6:15 వచ్చేస్తే వాడిని నియమవంతుడిగా ఏమంటారు చెప్పండి. అందువల్ల ఇది ఒక క్రమశిక్షణ తప్పని వాడిని మాత్రమే నియమవంతుడు అంటారు. దీన్ని ఏమంటాం అనమాట, వ్యంగ్యము. పైకి ఒక అర్థం లోపల ఒక అర్థం ఉండేలాగా ఉంటుంది. అలాగే అర్జునుడిని పరంతప అంటే అబ్బాయి ఎంత తపస్సు చేసినవాడు ఆయన, మహాతపస్సు చేసినటువంటి వాడు ఎన్ని జన్మలనైనా గుర్తుపెట్టుకుంటాడు. లక్షల జన్మలను గుర్తుపెట్టుకునేవాడిని మాత్రమే పరంతప అంటారు. ఇప్పుడు అర్జునుడు పాత జన్మలు మర్చిపోయాడు, పరమాత్ముడికి అన్నీ తెలుసు. అందుకని ముందేమో ఓ చిన్న దెప్పుడు తెప్పి ఎంత గొప్ప తపస్సు చేసేవారు అని పలికి బహూని మే వ్యతీతాని. వ్యతీతాని అంటే గడిచిపోయాయి. ఏమిటి? జన్మాని, జన్మలు. ఎన్ని అంటే లెక్కలేదు. బహూని అంటే ఎన్నో జన్మలు నీకు నాకు కూడా గడిచాయి. మన ఇద్దరం ఎన్నో జన్మలు ఎత్తాం, కానీ నేను వాటిని ఎరుగుదుని, నేను ఎరుగుదును, నీవు ఎరగవు. నత్వం వేత్త అంటే నీవు ఎరగవు. కారణం, నేను మాయని అదుపులో పెట్టుకున్నాను, నీవు మాయకి లోబడి ఉన్నావు. ఆయన ఎన్నోసార్లు చెప్పాడండోయ్, నేను మహామాయని సేకరించి ఆ మాయను ఒక నొక్కి నా అధీనంలో పెట్టుకుని అవతరిస్తాను. అందువల్ల మాయ నాకు లోబడి ఉంటుంది, మీరంతా మాయలో పడిపోతారు. అందుకే మిమ్మల్ని నరుడు అన్నారు, నన్ను నారాయణుడు అన్నారు. మరిద్దరికీ అంత తేడా ఉన్నది. నేను చాలాసార్లు దుష్ట శిక్షణ కోసం అవతరించాను, అవతారాలన్నీ గుర్తుపెట్టుకున్నాను. ఆ సమయంలో నువ్వు కూడా నా పక్కనే ఉన్నావు. కొన్ని సమయాలలో రూపంతో ఉన్నావు, కొన్ని సమయంలో నీడలాగా వెన్నంటి ఉన్నావు. అవి నీకు తెలియకపోవటం వల్ల మళ్ళీ అజ్ఞానంలో పడిపోయి ఇదే జన్మ అనుకుంటున్నావు నాయన అనగానే అప్పుడు కొంత అర్థమయ్యింది. అయినా పూర్తిగా పరమాత్ముడిని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు కదా. ఆయన జగద్గురువు, ఆయన చెప్పినది అర్థం కాక ఎన్నో ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. భగవద్గీత అంటే ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం. ఇవాళ పైకి కనపడుతున్న ఏ అర్థమునకు సంబంధం లేని అపూర్వమైన భావనలతో కూడినది భగవద్గీత అంటే. అందుకని కృష్ణుడు ముందుగానే ఈ విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయంలో చెప్పడానికి ముందు 10వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని? విభూతులన్నీ నేనే. ఆయన కనపడుతున్న వాటిల్లో ఏ ఏ శక్తి ఉందో అది నేను. ఒక ఆయన బాగా పాడతాడు, ఆ గాన మాధుర్యం నేను. ఒక్కొక్కడు బాగా ఉపన్యాసం చెబుతాడు, ఆ ఉపన్యాసం చేసే శక్తి నాది. ఒక్కొక్కడు ఇలా గుళ్ళు కడతారు. 50 ఏళ్ల క్రితం 1976లో ఆ కట్టింది నేనే, వాడు కాదు. వాడి రూపంలో ఆ ఆలయ నిర్మాణం చేసుకున్న శక్తి నాది. ఆలయాన్ని కొంతమంది నడుపుతున్నారు, ఆ నడిపే శక్తి నాదే. 50 ఏళ్ల తర్వాత స్వర్ణోత్సవం జరుగుతున్నాం అంటున్నారే, ఈ జరిపే వాళ్ళల్లో కార్యదక్షత నాది. ఇవన్నీ వరసగా చెప్పుకొచ్చాడు ఆయన. మహాత్ములైన పురోధసులలో, పురోధసుడు అంటే పురోహితులు అనమాట, పురోహితులలో బృహస్పతిని నేను. కవీనాం ఉశనా కవి, కవులలో అంటే మహాపండితులలో. కవి అనే శబ్దం ఎవరికి వాడతాం? ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు చేసేవాడు అనమాట. ఈ రోజున్న ఆలోచనకి మళ్ళీ కొత్త ఆలోచన జోడించి ఇంకోటి కనిపెడుతూ ఉంటాడు. దాన్నే మీరు ఏమంటారు? అప్డేట్ అనమాట. ఈ కిందటి సంవత్సరం కొన్న ఫోన్ ఏడాది ఉండటం లేదు మన దగ్గర. ఏడాది పక్కనట్టండి. పిల్లలు ఈ మధ్యన నెల్లాళ్ళ క్రితం కొన్నామండి ఫోను, అది అంత గొప్పగా లేదండి, ఈ మధ్యన అప్డేట్ వచ్చిందండి, మార్చేస్తున్నామండి అంటున్నారు. అంటే ఏ రోజుకు ఆ రోజు కొత్త ఆలోచనలు వచ్చి కొత్త ఫోను కనిపెడుతున్నారు. అలాగే మానవులలో ఎప్పటికప్పుడు ఆలోచనలు మారుతూనే ఉంటాయి. ఈ 2019లో వచ్చిన ఇల్లే మార్చేశారు, మళ్ళీ 2026లో కొత్త ఇంట్లోకి వెళ్ళావా లేదా, దాంట్లో మార్పులు వస్తున్నాయా లేదా, మన శరీరంలో మార్పులు వస్తున్నాయా లేదా. అలాగే ఆలోచనల్లో కూడా ఎప్పటికప్పుడు ఆలోచనలో మార్పులు వస్తాయి. ఇలా కొత్తవి కనిపెట్టేటటువంటి బుర్ర కలిగిన పండితుణ్ణి మాత్రమే కవి అంటారు. కవిర్మనీషి అని శాస్త్ర నిర్వచనం. అంటే గొప్ప ఆలోచన శక్తి కలిగిన వాడు, క్రియేటివిటీ ఉన్నటువంటి వాడు కవి. అటువంటి కవులలో ఉశనాహ అంటే శుక్రాచార్యుని నేను. దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి మీరు. ముందేమో పురోహితులలో, గురువులలో బృహస్పతిని అన్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? కవులలో నేనే శుక్రాచార్యుడిని. అంటే శుక్రాచార్యుడి దగ్గర ఉన్న జ్ఞానం, పాండిత్యం ఇంకెవరి దగ్గర లేవు. రోజు మంత్రం చదివేవాడు ఆ పురుష సూక్తము, ఆ స్త్రీ సూక్తము అవే కంఠస్థం చేసి అప్పచెప్తున్నారా లేదా? అదే మంత్రపుష్పమేనా కదా. కానీ శుక్రాచార్యుడు దానిలో ఉన్న అంతరార్థం చెబుతాడు.
ఎవరి దగ్గర లేని గొప్ప గొప్ప విశేషాలు బయటికి తీసుకొచ్చాడు. శుక్రాచార్యుడి దగ్గర మాత్రమే చచ్చిన వాణ్ణి బ్రతికించేటటువంటి మహామృత్యుంజయ మంత్రం ఉన్నది. ఆయన దగ్గరే మృత సంజీవని అని ఒక విద్య ఉన్నది. అటువంటి వాణ్ణి మాత్రమే కవి అంటారు. బృహస్పతి దగ్గర లేదు అది పాపం. అందుకే చచ్చిపోయిన వాడిని శుక్రాచార్యుడు బతికిస్తున్నాడు. ఆ విద్య మా దగ్గర లేదు, ఈ విద్య నేర్చుకోకపోతే మేము వెనకబడతామని తన కొడుకుని శిష్యుడిగా పంపించాడు శుక్రాచార్యుడి దగ్గరికి. తాను గురువు అయ్యుండి వెళ్ళడానికి కొంచెం జంకి. ఒక లెవెల్కి వచ్చాక ఇతరుల దగ్గర నేర్చుకోవడానికి సిగ్గుపడతారండి. అదొక అజ్ఞానం. మనం ఎంత స్థాయికి వెళ్ళినా మన దగ్గర లేని విద్యను ఇంకోటి దగ్గర నేర్చుకోవాలి. మొన్న ఒక ఆవిడ కొంకిణి ఆవిడ కనపడింది, కొంకిణి భాషట. ఆ కొంకిణి నాకు రాదు, నేర్చుకుంటే తప్పేమిటి, నేర్చుకోవాలి. యావత్ జీవితం నేర్చుకోవడానికి సిద్ధపడిన వాడు మాత్రమే గురువు అవుతాడు. గురువు అవ్వాలంటే ముందు ఏం చేయాలి? శిష్యత్వం స్వీకరించాలి. అలా సిగ్గుపడి పాపం శిష్యుడిగా ఉండలేక కొడుకుని పంపి ఆ విద్య కూడా నేర్చుకున్నాడు. అందుకని నేను కవులలో, జ్ఞానులలో, మహాత్ములలో శుక్రాచార్యుడిని. కొంచెం ఈ 10వ అధ్యాయం తెలిస్తే కానీ 11వ అధ్యాయం తెలియదు మనకు. అందుకని ముందు తెలుసుకోవాలి. రుద్రాణం శంకరశ్చాస్మి. ఏకాదశి రుద్రుడు అనే పేరుతో శివుడు ఉన్నాడు 11 రుద్రుల రూపంలో. ఆ రుద్రులలో శంకరుణ్ణి నేను, పాములలో వాసుకిని నేను, మహాజ్ఞానం కలిగినటువంటి సర్పాలలో ఆదిశేషుణ్ణి నేను, నక్షత్రాలలో చంద్రుణ్ణి నేను. ఇలా ఏ ప్రాణులలో ఎవరో చెప్పుకొచ్చాడు ఆయన. ఇంతెందుకు, జోదమాడే వాళ్ళల్లో జోదగాడిని నేనే, మోసగాళ్ళల్లో చలయసామహి అంటే చలయసాం మోసగించే వాళ్ళల్లో జోదం నేనే. లాస్ వేగాస్ నేనని చెప్పాడు ఆయన. మీరేం కంగారు పడక్కల. లాస్ వేగాస్కి వెడితే ఆ లాస్ వేగాస్ కూడా కృష్ణుడే. అక్కడికి వెళ్ళగానే వేగముగా లాస్ అయిపోతాం కనుక డబ్బులు లాస్ వేగాస్ అన్నారు దాన్ని. వెళ్ళిన తర్వాత లక్షల డామ్ ఢీమని పోతూ ఉంటాయి. $1 ఇవ్వడానికి ఇక్కడేమో నానాయాతన పడిపోతారు, అక్కడ మాత్రం తగలేస్తారు. కాబట్టి మోసగాళ్లలో, కపటం ప్రదర్శించే వాళ్ళల్లో నేను జోదం కూడా నేనే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జోదాన్ని నమ్మద్దని చెప్పాడు ఆయన. ఈ విధంగా అందరిలో ఏ శక్తులు ఉన్నాయో అవి నేనే చెప్పి చిట్ట చివర యద్యద్విభూతి మత్సర్వం శ్రీమదూర్జితమేవవా సర్వమేవావభూతత్వం. నాయన, ఈ ప్రపంచంలో చాలామంది జీవులు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క శక్తి ఉన్నది. ఆ శక్తులన్నీ గొప్పవి. ఐశ్వర్యము, మహిమ, గొప్పతనము ఇవన్నీ ఎవరిలో ఉన్నా అవి నేనే. మమ తేజోంశ సంభవం, అవి నా తేజస్సు నుంచి పుట్టినవి. శ్రీకృష్ణుడు గొప్ప తేజస్సు. ఆ తేజస్సులో ఒక అణువు బయటకు వస్తే అది ఆ వ్యక్తుల్లో చేరితే వాళ్ళలో గొప్పతనం అవుతుంది. ఒక ఆయన బాగా పాడాడు. ఈ పాట పరమాత్మలో నుంచి బయటకు వచ్చిన కొంచెం కాంతి అన్నమాట. మొత్తం సూర్యుడి కిందకి దిగి వస్తే భస్మం అయిపోతాం కదా మనం. ఆ సూర్యుడిలో ఒక కిరణములో ఉన్న లవలేశం ఆ వ్యక్తిలో చేరితే అతడు పాడుతున్నాడు, అతడు తినగలుగుతున్నాడు, పని చేయగలుగుతున్నాడు, వేగంగా కారు నడపగలుగుతున్నాడు, ఏ పనైనా చురుగ్గా చేయగలుగుతున్నాడు. అందువల్ల మానవులలో ఉన్న గొప్ప శక్తి ఏదైనా అది వాడిది కాదు, అది నాది అని నీవు గ్రహించుము అన్నాడు. ఇంత చెప్పినప్పుడు ఏమవ్వాలి? ఆయనే రుద్రుడు, ఆయనే శంకరుడు, ఆయనే దుర్వాసుడు, ఆయనే చంద్రుడు, ఆయనే సూర్యుడు, ఆయనే శుక్రాచార్యుడు, ఇలా సమస్తం ఆయనే. అయినా అజ్ఞానుల్లో పడిపోతూ ఉంటారు మానవులు. ఇప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళాం. ఇప్పుడు వరసగా మత్స్యావతారం, కూర్మావతారం వంటి అన్ని అవతారాలు ఈ పక్కన పెట్టారు. ఇందులో కొంతమందికి మత్స్యావతారం నచ్చుతోంది. 2వ అవతారం కనబడగానే అబ్బా ఈ 2వది పెట్టారండి, దాని మీదకు దృష్టి వెళ్ళి నా మనస్సు చెదిరిపోతుందండి అంటున్నాడు. గుళ్ళోకి రాగానే గణపతి కనపడగానే గణపతికి దండం పెట్టాలా, అదే ఆలయంలో శివుడు ఉంటే శివుడికి దండం పెట్టాలా, విష్ణువు ఉంటే విష్ణువుకి నమస్కరించాలా, లేకపోతే గోదాదేవి ఉంటే గోదాకి నమస్కరించాలా అనే భేదభావం కలిగినంత వరకు వాడు ఎప్పటికీ మోక్షం పొందలేడు.
ఇంతమంది కనపడితే ఇంతమందిలో ఒకే పరమాత్మను చూడగలిగిన వాడు మాత్రమే పరమాత్మను పొందగలుగుతాడు. అది మన పురాణముల యొక్క గొప్పతనం. అందుకే ఒకే చోట విఘ్నేశ్వరుణ్ణి, ఆ పక్కన కుమారస్వామిని, ఇంకో చోట శివుణ్ణి, ఇంకో చోట వెంకటేశ్వరుని, ఇంకో చోట సత్యనారాయణ రూపాన్ని, ఇంకో చోట అమ్మవారి రూపాన్ని ఇన్ని పెట్టి ఇన్ని రూపములతో ఉన్న పరమాత్మ ఒకడని గ్రహించగలిగితేనూ నువ్వు తరిస్తావు. అప్పటిదాకా తరించని పెట్టాడు. అందులో ఒక్కొక్కసారి ఆలయానికి వెళ్ళండి, మీకు ఎన్నో కనపడతాయి, నవగ్రహాలు కనపడతాయి, అనేక ఆలయాలు కనపడతాయి, అనేక మూర్తులు కనపడతాయి. ఈ మూర్తులన్నీ నావే. ఆ జ్ఞానం వచ్చేదాకా నువ్వు అజ్ఞానంలో పడుతూనే ఉంటావు. కేవలం ఒక్క రూపాన్ని మాత్రమే చూడగలిగి అందులోనే దేవుణ్ణి చూడగలిగినంత వరకు నువ్వు పునర్జన్మెత్తుతావు అని చెప్పడానికి ఏకాదశ సర్గని మనకి ఇచ్చాడు, అధ్యాయాన్ని కృష్ణుడు ఇచ్చాడు. ఒకసారి ఏం జరిగిందంటే, తులసీదాస్ గారు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ బృందావనం వచ్చాడు. బృందావనంలో ఎదురుగుండా శ్రీకృష్ణ పరమాత్ముడు రూపం కనపడింది. తులసీదాస్ గారు పరమరామ భక్తుడు కదా, శ్రీకృష్ణుడు కనపడగానే వెంటనే కళ్ళు మూసేసుకున్నాడు. ఏం నాయనా కళ్ళు మూసుకున్నామని అడిగితే, నాకు రాముడి రూపమే ఇష్టం. నువ్వు కోదండం ధరించి అమ్ముల పొదిలో బాణాలు పెట్టుకొని తామర పువ్వు వంటి కళ్ళతో కిరీటం పెట్టుకుని లక్ష్మణుడితో సీతతో దర్శనమిస్తేనే నేను నిన్ను చూస్తాను. నువ్వే కృష్ణుడు అని నువ్వు చెప్పొచ్చుగాక. నాకు కృష్ణ రూపం ఇష్టం లేదు, ఈ రూపం మాత్రమే పట్టించుకుంటానన్నాడు. ఒరే పిచ్చాడా, ఇన్ని అవతారాలు నేనే ఎత్తాను కదరా. భగవద్గీతలో కూడా ఏమని చెప్పాడు ఆయన? రామశస్త్రభృతామహం. శస్త్రభృతాం అంటే ఆయుధాలు ధరించిన వాళ్ళల్లో 10వ అధ్యాయంలో ఉంటుంది. 10వ అధ్యాయంలో ఉందా లేదా? రామ శస్త్రభృతాం అహం. ఆయుధములు ధరించిన వీరులలో రాముడిని నేనే. రాముడు అన్నాడు కానీ ఏ రాముడు చెప్పడు. పరశురాముడు ఆయనే, దశరథ రాముడు ఆయనే, బలరాముడు ఆయనే అని నీకు తెలుసు కదా. కాబట్టి కృష్ణుడే రాముడు, రాముడే కృష్ణుడైనా నువ్వెందుకు కళ్ళు మూసుకున్నావంటే, ఏమోనండి నాకు తెలియట్లేదు, నాకు భేదభావం పోవట్లేదు, కోదండ రూపంతో ఉంటేనే నేను రాముడిగా ఉంటేనే చూస్తానడు. కానీ చివరికి కృష్ణుడు రాముడి రూపంలో దర్శనమిచ్చాడు. అందువల్ల చివరి రోజులు ఏమైపోయింది, ఎంత గొప్పవాడైన తులసీదాస్ కూడా మళ్ళీ మంచం మీద కొంతకాలం తీసుకుని చచ్చిపోయాడు. కృష్ణుడిలో రాముడిని చూడలేకపోవటం వల్ల, దురదృష్టవంతుడు అవటం వల్ల. ఈ భేద బుద్ధి పోయేంత వరకు, జ్ఞానం వచ్చేంత వరకు ఆ వ్యక్తికి పరమాత్ముని యొక్క దివ్యానుగ్రహం లభించదు. నాకు చాలాసార్లు అనుభూతి ఏంటంటే, కాశీ విశ్వేశ్వరుని చూశాను అనుకోండి, అక్కడ రాముడు కనపడతాడు. రాముడిని చూస్తే అందులో శివుడు కనపడతాడు. వెంకటేశ్వరుడి దగ్గరికి వెడితే అందులో అన్ని అవతారాలు కనపడితే అందులోనే శివుడు కనపడతాడు. ఇలా కనబడితే అదొక యోగం. అప్పుడు భగవద్గీత మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్ని చెప్పాడా అన్నీ నేనేనని. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నా మీద నీకు అభిమానం కలిగితే నీ దివ్య రూపాన్ని చూడాలి అనుకుంటున్నాను, నీ దివ్య మంగళ రూపం చూడాలి, నీ విశ్వరూపం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను అన్నాడు. ఏకాదశి అధ్యాయం ప్రారంభం కాగానే ఈ ఏకాదశోధ్యాయాన్ని, భగవద్గీతలో మొత్తం ఎన్నున్న అధ్యాయాలు 18. అందులో 10వ విభూతి యోగం, 4 జ్ఞానయోగం. జ్ఞానము విభూతి కలిస్తే కానీ 11వది మనకు తెలియదు. ఇందులో విశ్వరూప సందర్శన యోగము అనే పేరుతోటి శ్రీకృష్ణుడు తన దివ్యమంగళ రూపాన్ని ప్రదర్శించాడు. ఆ రూపాన్ని నాకు చూపించు, నేను అర్హుడనని భావిస్తే అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, పశ్యమే పార్థ రూపాణి శతశోథ సహస్రశః. పశ్యమే పార్థ రూపాణి శతశోథ సహస్రశః. నా దివ్య రూపాలు చూడు. దివ్య రూపమని ఆయన అడిగితే అందులో ఎన్నో ఉన్నాయిట. ఎన్ని ఆ రూపాలు? శతశ అథ సహస్రశః. శతశః అంటే 100ల కొలది, సహస్రశః 1000ల కొలది. ఒరే నా రూపం చూపిస్తే అందులో నీకు 100లు 1000 ఉన్నాయి. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది ఇప్పుడు మీకు? నా దివ్యమంగళ రూపంలో కొన్ని 100ల 1000 అంటే లెక్కలేనన్ని మూర్తులున్నాయి. అందుకే విశ్వరూపంలో గణపతులు కనపడ్డారు, కుమారస్వాములు కనపడ్డారు, అమ్మవారి రూపాలు కనపడ్డాయి, రుద్రులు కనపడ్డారు, గ్రహాలు కనపడ్డాయి, నక్షత్రములు కనపడ్డాయి, సూర్యుళ్ళు కనపడ్డారు. ఇలా ఎంతోమంది కనపడ్డారు. ఇలా ఇన్ని రూపాలు నాలో ఉన్నాయిరా అని ప్రారంభంలో చెప్పాడండి చూపించే ముందు. శతశోథ సహస్రశః. శతశః అథ అంటే మరియు, సహస్రశః. శతశః అంటే 100s ఆఫ్ అన్నమాట. సహస్రశః 1000s ఆఫ్, వెరసి ఇన్ఫైనైట్.
అనంతములైన రూపములు నాలో నీకు కనపడతాయి. అవి ఎటువంటివి? నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ. అవి దివ్యాని, దివ్యమైనవి. మన రూపం అదివ్యం, మర్త్యం. మర్త్యము అంటే మృతః, మృతి అస్తి ఇది మర్త్యః. మరణము కలిగినటువంటి వాడిని మర్త్యుడు అంటారు. మృతి అంటే చావు అన్నమాట. మనందరికీ ఇవాళ కాతే రేపైనా చావు ఉన్నది కనుక, చావు లేదు అని చెప్పే ధైర్యం ఒకవేళ చేసినా అది కుదరదు గనక ఈ జీవులను మర్త్యులు అన్నారు. ఇవి లేనటువంటి రూపాలను ఏమంటారు? దివ్యములు అంటారు. రూపాలు రెండు రకాలన్నమాట. మర్త్య రూపాలు, దివ్య రూపాలు. పుట్టడం, పెరగడం, మార్పులు రావడం, వార్ధక్యం రావడం, వార్ధక్యంలో శరీరంలో అనేకములైన విచిత్రములైన అనుభూతులు కలగడం, చివరికి చావు రావడం, ఇవన్నీ కలిగిన రూపములు మర్త్య రూపములు. అందుకని మనందరం మర్త్యులము. ఈ లోకం కూడా మర్త్యలోకమే. భూమి మీద పుట్టినంతకాలం చావు తప్పదు, చస్తే మళ్ళీ పుట్టక తప్పదు, పుడితే మళ్ళీ పెరక్క తప్పదు, మళ్ళీ వార్ధక్యం రాక తప్పదు. అందువల్ల ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెడతాయి. ఆ విషయం కూడా భగవద్గీతలో చెప్పాడు కదా, ఏమని? వరసగా నాయన పుట్టేవంటే వాడికి చావు తప్పదు, పెరగడం తప్పదు, చివరికి మళ్ళీ రాక తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హతి. జాతస్య అంటే పుట్టినవానికి, మృత్యు ధ్రువ మరణం తప్పదు, మృతస్య చ చచ్చినవానికి ధ్రువం జన్మ జన్మ తప్పదు. కాబట్టి దీని గురించి ఏమాత్రం ఆలోచించద్దన్నాడు. త్వం నా శోచితుం అర్హసి. దీని గురించి ఏమాత్రం నువ్వు ఆలోచించడానికి అర్హుడవు. కాబట్టి దీని గురించి ఎందుకు రోజు ఏడుస్తూ పట్టుకుని నేను పుడతానా, చస్తానా, మళ్ళీ పుడతానా, మళ్ళీ చస్తానా, ఏమవుతుందో అని బెంగ పెట్టుకోకు. హాయిగా భక్తితో నన్ను నమ్ముకో అన్నాడు ఆయన. కాబట్టి ఇది ఒక పరిణామం, ఎవరికైనా తప్పదు. ఇలాంటి పరిణామములు ఉన్న రూపములు మర్త్య రూపములు. ఈ పరిణామమునొత్తుకు సంబంధం లేకుండా ఉంటే దివ్యాని రూపాణి, అవి దివ్య రూపములు. అందుకే భగవంతుడికి పుట్టుక లేదు. ఆయన పుట్టుకని అవతారము అంటారు. అవతరణే అంటే అవ అనే శబ్దమునకు తనయంత తాను స్వేచ్ఛగా ఒక రూపము ధరించుట. కృష్ణావతారం ఉన్నది, ఆయన స్వేచ్ఛగా తనంత తాను ఒక రూపం ధరించాడు. ఈ రూపం ఎటువంటిది? శరీరం విడిచిపెట్టినా ఆ రూపంతో మళ్ళీ రాగలిగే శక్తి కలిగినది. ఇప్పుడు మీరు మళ్ళీ భక్తితో ప్రార్థిస్తే అచ్చం యశోద కోసం చూపించిన రూపంతో కనపడతాడు. లేదా రుక్మిణి పక్కన కూర్చున్న పెళ్లి కొడుకుగా ఆయన్ని చూడాలనుకుంటే ఆ రూపంతో కనపడగలడు. ఎన్నో పర్యాయాలు విశ్వరూపం చూపించాడు ఆయన. మహాభారతంలోనూ భాగవతంలోనూ ఆయన చాలామందికి విశ్వరూపం చూపించాడు. తల్లికి చూపించాడు, యశోదకి. అంతకు పూర్వం పుట్టగానే దేవకీ వసుదేవులకి చెరసాల్లో విశ్వరూపం చూపించాడు. అక్రూరుడికి హంసరూపం చూపించాడు. ఈ నందుడు మొదలైన వాళ్ళకి యమునా నదిలో కాసేపు ముంచి ఏకాదశి నాడు దివ్య రూపం చూపించాడు. సరే, అర్జునుడికి అద్భుతమైన దివ్య రూపం చూపించాడు. ఒకసారి నారదునికి చూపించాడు. ధృతరాష్ట్రుడికి, కౌరవులకు, భీష్మాదులకు, వీళ్ళందరికీ కూడా రాయబారానికి వెళ్ళినప్పుడు దివ్య రూపం చూపించాడు. అప్పుడు ఆ దివ్య రూపం చూడలేకపోతే ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి అయ్యాక మళ్ళీ వాడు తీసేయమంటే తీసేశాడు. ఆఖరణ అక్రూరుడికి చూపించిన రూపాన్ని మళ్ళీ ఉదంకుడికి చూపించాడు అశ్వమేధ పర్వంలో. ఇలా ఎన్నిసార్లు చూపించాడండి ఆయన ఎంతోమందికి. ఇన్ని రూపములు చూపించి మళ్ళీ ఏమీ లేకుండా సామాన్యుడిలా ఉంటాడు. అలా ఎప్పటికప్పుడు ఆ రూపములు చూపించగలుగుతూ వాటిని ఉపసంహరించగలిగితే, తన చేతిలో తన శక్తులు ఉండగలిగితే, తన రూపం ఉండగలిగితే దాన్ని దివ్య రూపం అంటారు. అటువంటి దివ్య రూపములు ఎన్నున్నాయిట ఆయన విశ్వరూపం చూపిస్తే? నానా విధాని, అనేక విధములైన ఉన్నాయి. అవన్నీ దివ్యములే. నానా వర్ణాకృతినిచ, అనేక వర్ణములు కూడా. కృష్ణుడు విశ్వరూపం చూపిస్తే ఒక్క రంగులో ఉండటండోయ్. నేనంటే చక్కగా అందంగా ఇలా తెల్లగా కనబడుతున్నాను, కానీ అందులో ఆ రూపంలో మీలాగా నల్లగా ఉన్నవాళ్ళు ఉంటారు, జుట్టు ఉన్నవాళ్ళు ఉంటారు, లేనివాళ్ళు ఉంటారు,
పక్షి రూపం ఉంటుంది. విశ్వరూపంలో గరుడుని ముఖం ఉన్నది, నరసింహ ముఖం ఉన్నది, రుద్రుడి యొక్క ముఖం ఉన్నది, బ్రహ్మ ముఖం ఉన్నది, సర్పము యొక్క ముఖం ఉన్నది, వరాహ ముఖం ఉన్నది, అశ్వముఖం ఉన్నది. ఇలా ఎన్ని రకాల ముఖాలతో ఉంటాడో చెప్పలేమన్నమాట. భగవంతుడు విశ్వరూపం చూపిస్తే ఆ విశ్వరూపంలో సింహాలు, పులులు ఒకటి అన్నీ కనపడతాయి. ఇవన్నీ రకరకాల రంగుల్లో ఉంటాయి. కొన్ని తెల్లగా, కొన్ని నల్లగా, కొన్ని బూడిద వర్ణంలో, కొన్నేమో అతి విచిత్రమైన నీలలోహిత వర్ణంలో, కొన్ని పూర్తిగా నీలంగా, కొన్నేమో ధూమ్రవర్ణంలో, ఇలాంటి రంగుల్లో ఉంటాయి. నానా ఆకృతినిచ, ఎన్నో ఆకృతులతో ఉంటాయి. ఆకృతి అంటే రూపాలు అన్నమాట. ఇందాక చెప్పాను కదా, పక్షి ముఖాలు, గరుడ ముఖాలు అన్నీ ఉంటాయి. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే పావుకి గరుత్మంతుడికి పడదా, పక్కనే గరుత్మంతుడి ముఖం, ఆ పక్కనే సర్పముఖం కూడా ఉంటాయి. అన్నీ ఆయనలోనే కలిసి ఉంటాయి. ఇన్ని వర్ణములతో, ఇన్ని ఆకారములతో ఉన్న నా దివ్య రూపాన్ని నువ్వు చూడు. చూడాలంటే ఏం చేయాలి? ఒక్క 2 నిమిషాలు మీరు ఏం చేస్తారంటే, మధ్యాహ్నం పూట సూర్యుడు ఆకాశంలోకి వచ్చినప్పుడు అలా చూడండి. ఆ తర్వాత లోపలికి రండి, తెలుస్తుంది. సూర్యుడిని ఒక్క క్షణకాలం చూస్తే కళ్ళు బైర్లు కమ్మి, మసక కమ్మి ఇంకేమీ కనబడదు. ఆ తర్వాత అసలు మనకి కళ్ళు ఉన్నాయో లేదో తెలియదు. కారు నడిపేటటువంటి వాడు కూడా ఎదురుగుండా సూర్యుడు ఉంటే ఏం చేస్తున్నాడు, నడపలేక అదేదో టెక్కని దింపుకుంటాడు. అది దింపుకుంటే కానీ కళ్ళు కనపడవు. ముందు వరుసలో కూర్చుంటే నాకు కూడా దింపారు ఎవరో కానీ, నాకు అక్కర్లేదండి పర్వాలేదు నేను తట్టుకుంటాను అన్నాను అనుకోండి, వేరే విషయం. అయినా తట్టుకోలేము మనం. కేవలం సూర్యుడు చూస్తేనే తట్టుకోలేము. సూర్యుడి దాకా అక్కర్లా, ఆ దీపం కేసు ఒక్క 5 నిమిషాలు చూసిన తర్వాత మళ్ళీ కిందకు చూడండి, నేను కనపడను మీకు. అందుకే ఒక్కోసారి ఇలా ఫ్లాష్ లైట్ వేస్తే మా ఉపన్యాసకులకి ఆ ఫ్లాష్ లైట్ కేసు కాసేపు చూసిన తర్వాత ఆ ఎదురుగుండా ఉన్నది ఎవరో కనపడదనమాట. అందులో జుట్టు ఊడిపోయిన వాళ్ళందరూ ఒకే రకంగా కూర్చుంటే అందులో ఎవరు ప్రేమలత గారి భర్తో, ఎవరేమో ఇంకొకళ్ళ భర్తో తెలియకుండా అందరూ ఒకే రకంగా కనపడుతూ ఉంటారు. ఆశ్చర్యకరంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మనకు 5 నిమిషములు గొప్ప కాంతిని చూస్తేనే మన కళ్ళు కనిపించట్లేదే, అటువంటిది పరమాత్ముడు ఆకాశంలోకంతా శరీరాన్ని పెంచి దివ్య రూపాన్ని చూపిస్తే, ఆ దివ్య రూపం చూపిస్తున్నప్పుడు చూడడానికి మన కళ్ళు ఉంటాయా? అందుకని ఆయన ఏమన్నాడనమాట, దివ్య చక్షువులు నీకు ప్రసాదిస్తున్నాను, చూడడానికి పనికొచ్చేటటువంటి చక్షువులను, కళ్ళను నీకు ఇస్తున్నాను. నేనిచ్చేటటువంటి దివ్య నేత్రాలతో మాత్రమే నా రూపం చూస్తావు. అఫ్కోర్స్ దివ్య నేత్రములతో కూడా చూడలేవు అన్నాడు ఆయన. ఆ నేత్రములతో చూడటం కూడా కష్టమే, అయినా అవి నీకు ప్రసాదిస్తున్నాను అన్నాడు ఆయన. ఇది ఎంత అద్భుతమైన ఉపనిషద్వాక్యం. మీరంతా గజేంద్ర మోక్షం చదివారు కదా, అందులో ఏమనుంటుంది, లోకంబులు, లోకస్థులు, లోకేశులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల యవ్వండే కాకృతి వెలుగునతని నే సేవింతున్. ఈ లోకములు, ఈ లోకంలో ఉన్న ప్రజలు, ఈ లోకాలని పరిపాలించే రాజులు, వీళ్ళంతా ఏదో ఒకనాటికి పోతారు. వీళ్ళంతా నాశనమైనా నాశనం కాని ఒక లోకం ఉన్నది. ఆ లోకాన్నే పరంధామము, గొప్ప నివాసం అని పిలుస్తాం. ధామము అంటే నివాసం, పరంధామము అంటే ఉత్తమ నివాసం. ఇంకా అక్కడికి వెళితే నాశనం ఉండదు. అక్కడ అలోకంబగు 2 అర్థాలు. లోకము కాదని ఒక అర్థం, కనబడని కటిక చీకటితో కూడిన ఒక ప్రాంతం ఉన్నది. ఆ కటిక చీకట్లో కొంత దూరం వెళ్ళాక గొప్ప కాంతి కనపడుతుంది. అలా కాంతిగా వెలిగిపోతున్న ఆ పరమాత్ముడిని ధ్యానిస్తున్నాను. చాలా దూరం వెళ్ళిపోయంట, అక్కడ ఏమీ ఉండదు, అదంతా కటిక చీకటి. ఈ చీకటిని చీల్చుకుంటూ కొంత దూరం వెళ్ళాక ఒక కాంతి ఉన్నది. ఆ ఏకైక కాంతి స్వరూపాన్ని, పరంజ్యోతి స్వరూపాన్ని ధ్యానిస్తున్నాను అన్నాడు గజేంద్రుడు. నిజానికి కనపడకపోవడం ఏంటి, ఏమిటనుకుంటున్నారు అక్కడ? ఎక్కువసేపు కాంతిని చూడడం వల్ల మన కళ్ళకి ఏమవుతుంది, చీకటి ఏర్పడుతుంది. ఆ అనుభూతి మీలో ఎవరికైనా రాకపోతే ఒక్కసారి ఎప్పుడన్నా సూర్యుడికే కాసేపు చూడండి చాలు. ఈ మహాకాంతిని చూస్తే అప్పుడు కళ్ళు బయలు గమ్మి చీకట్లు ఏర్పడతాయి. నిజానికి అది చీకటి కాదు, చీకటిగా ఏర్పాటు చేస్తున్న ఒక గొప్ప కాంతి అని అర్థం అనమాట. కాబట్టి అక్కడ ఒక మహా అద్భుతమైన అంధకారం చీకటి ఉంది అంటే ఆ చీకటికి అవతల గొప్ప కాంతి స్వరూపుడైన పరమాత్మ ఉన్నాడు. అది ఇప్పుడు విశ్వరూపం చూపించే ముందు నీకు కలుగుతుంది అని చెప్పాడు ఆయన. ఈ యుద్ధానికి ముందు ఏది, కౌరవ పాండవ యుద్ధం
ఆ యుద్ధంలో అర్జునుడు భీతి పొందడం, పిరికితనం పొందడం, అనంతరం పరమాత్ముడు 18 అధ్యాయాల్లో భగవద్గీత చెప్పిన తర్వాత యుద్ధం ప్రారంభం అవ్వడం. దీనికి ముందు ఓ సంఘటన జరిగిందండి. ఆ సంఘటన ఇప్పుడు మనకి గుర్తుకు తీసుకొస్తున్నాడు. ఒరే పిచ్చాడా, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి, నాకు గుర్తుంది, నీకు గుర్తులేదు అంటే ఎంతో పూర్వం కూడా నీకు విశ్వరూపం చూపించాను, అయినా మళ్ళీ విశ్వరూపం చూపించగలవా అని అడుగుతున్నావు అంటే అది మర్చిపోయావు అని తెలియకుండానే చెప్పాడు. ఓసారి అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళాడు శ్రీకృష్ణ దర్శనానికి. అక్కడ 10 నెలల పాటు ఉండిపోయాడు. ఎక్కువ కాలం అర్జునుడు వీలున్నప్పుడల్లా ఇక్కడే ఉండేవాడు, కృష్ణుడు కూడా అలాగే అక్కడే ఉండేవాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు 125 ఏళ్ళు జీవించాడు. అర్జునుడు ఆయన జీవించిన దానికంటే 6 నెలలు ఎక్కువ జీవించాడు. కృష్ణుడు పుట్టిన 6 నెలల తర్వాత అర్జునుడు పుట్టాడు. కృష్ణుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏడాది తర్వాత పాండవులు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు ఏమైందనమాట, అర్జునుడు 6 నెలల చిన్నవాడు, శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏడాది తర్వాత ఉండడం వల్ల ఆయన కంటే 6 నెలలు ఎక్కువ కాలం బతికాడనమాట. ధర్మరాజు గారు అర్జునుడి కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు, భీముడు 2 ఏళ్ళు పెద్దవాడు. ఆ తర్వాత నకుల సహదేవులు కేవలం అర్జునుడు పుట్టిన 6 నెలల తర్వాత మాద్రికి పుట్టారు. అందువల్ల వాళ్ళ యొక్క వయస్సును గుర్తుపెట్టుకోవాలి మనం. భూమి మీద కృష్ణుడు ఉన్నది ఎంతకాలం అన్నమాట, 125 ఏళ్ళు. భారతంలోనూ భాగవతంలోనూ రెండింటిలోనూ కూడా కృష్ణావతారం 125 ఏళ్ళు భూమి మీద ఉందని చెప్పారు. ఇందులో కృష్ణుడు అర్జునుడు కలుసుకున్నది మొట్టమొదటిసారి ఎప్పుడనమాట, ద్రౌపది స్వయంవరంలో. సినిమాలను చూసి నమ్మకండి, సినిమాల్లో అన్నీ కల్పితారు ఎక్కువ భాగం. కొన్ని నిజాయితీగా చూపించారు, అది పక్కన పెడదాం. కానీ అదేదో సినిమాలో శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి నిద్రపోతున్న భీముడిని లేపాట, మత్తు వదలరా అని పాడాట. ఉట్టి అబద్ధం అది. పాట అంటే నాకు చాలా ఇష్టం, సినిమా చాలా బాగుంటుంది, అది వేరే విషయం. కానీ అసలు పాండవులు అక్కింట్లో తగలబడిపోతున్నప్పుడు పరమాత్ముడు ఎక్కడున్నాడు అక్కడ? మొట్టమొదట పాండవులు కృష్ణుడు కలుసుకున్నది ద్రౌపది స్వయంవరంలో. అంటే వారణాసిలో లక్క ఇల్లు కాలిపోయి అక్కడి నుంచి వాళ్ళు అడవికి వెళ్ళడం, ఆ అడవిలో వెడుతున్నప్పుడు దారిలో హిడింబాసురుని చంపడం, హిడింబని భీముడు పెళ్లి చేసుకోవడం, ఘటోత్కచుడు పుట్టడం, అక్కడి నుంచి ఆవిడ సలహా మీదుగా, నిజానికి హిడింబయ్య రాక్షసి కాదు, కమలపాలిక అని ఒక దేవత, కారణవశాత్తు శాపవశాత్తు అలా పుట్టింది. ఆవిడ అసలు పేరు ఏమిటి? కమలపాలిక. అందుకే ఆవిడ అన్నీ చెప్పింది, భవిష్యత్తు చెప్పింది. మీరు ఇక్కడి నుంచి ఏకచక్రపురం వెళ్ళండి, అక్కడి నుంచి మీకు ఒక పురోహితుడు దొరుకుతాడు, శుభం కలుగుతుంది అని అన్నీ ఆవిడే చెప్పేసింది. వీళ్ళంతా యమునా తీరంలో ఏకచక్రపురానికి వెళ్ళారు. అక్కడ బకాసురుణ్ణి చంపారు. చంపిన తర్వాత కొంతమంది ఏమన్నారన్నమాట, ద్రౌపది అని ఒక ఆవిడ పుట్టింది ద్రుపదరాజు గారికి యజ్ఞగుండం నుంచి. ఆవిడతో పాటు దృష్టజుమ్నుడు కూడా పుట్టాడు, వాడు యజ్ఞగుండం నుంచి పుట్టారు, అయోనిజులు, తల్లి కడుపులోంచి పుట్టలేదు. ఆ ద్రౌపదికి స్వయంవరం జరుగుతుంది, మీరు కూడా పాల్గొండి అంటే అప్పుడు వీళ్ళు పాల్గొనడానికి వెళ్ళారు. దారిలో అంగారపర్ణుడు అని పిలువబడేటటువంటి ఒక గంధర్వుడిని జయించారు. ఆ గంధర్వుడే తర్వాత అరణ్య పర్వంలో దుర్యోధనుడిని బంధించి పట్టుకుపోయినవాడు, మహాశక్తివంతుడు ఆయన. అటువంటి వాడు ఒక్క దెబ్బకి జయించాడండి అర్జునుడు. అప్పుడు అర్జునుడికి ఆయన ఒక రథం కూడా ఇచ్చాడు. అసలు నాకు తెలియక అడుగుతాను, ఈ పిచ్చి పేనుగులను చూస్తే, ఎవరిని దుర్యోధనుడిని కర్ణుడిని చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నమాట. పరమ మూర్ఖుల్లో కల్లా మూర్ఖులు వాళ్ళు. ఒక గంధర్వుడి చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయారు. దుర్యోధనుడిని ఆయన బంధించాడు, అర్జునుడేమో వాడిని జయించి ఆ గంధర్వుడిని రక్షించాడు. అయినా సరే మళ్ళీ అర్జునుడు చంపుతానంటాడేటండి ఈ కర్ణుడు. ఆ అంగారపర్ణుడే ఈ చిత్రరథుడు అన్నమాట, కాగల కార్యం గంధర్వులు తీశారని చెప్పింది. అతన్ని జయించి అప్పుడు అక్కడి నుంచి బయలుదేరి పాంచాల దేశం వెళ్ళారు, పంజాబ్ వెళ్ళారు. నేటి పంజాబ్, ఆనాటి పాంచాల దేశం. అక్కడికి వెళ్ళి ఇప్పుడు జలంధర్ని పిలుస్తున్నామే, ఆ ప్రాంతం ద్రుపద మహారాజు గారి రాజధాని. అక్కడ మారు వేషంలో, బ్రాహ్మణుల వేషంలో మత్స్యంతరం కొట్టడానికి వెళ్ళగానే కృష్ణుడు చూశాడు. చిన్నప్పటి నుంచి మనల్ని భక్తితో పూజించే పాండవుల్ని ఎప్పుడు చూద్దాం అన్నావు కదా నీవు, మొదటిసారిగా పాండవుల్ని చూస్తున్నావు అన్నయ్య. 5గురిని చూడు, వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? అది ఆయనే ధర్మరాజు, అంటే ఈయన కాదు, అక్కడ కూర్చున్న ఆయన. ఇదిగో ఈయన భీముడు, ఈయన అర్జునుడు, ఈయన నకులుడు, ఈయన సహదేవుడని చూపించాడనమాట. ఎంతో అద్భుతంగా ఆది పర్వంలో మహాభారతంలో నన్నయ్య గారు రాశారు. అవిరళ భస్మ మధ్యమున
అగ్నికణంబుల పోలే యాదవ ప్రవరులలో నా పాండవులు ఏర్పడియుండగదూచి యాదవ ప్రవరుడు. ఒక అగ్ని బాగా ఖాళీ ఉందిట. అప్పుడు ఏమైందనమాట, కొంతసేపటికి అది బూడిదైపోయింది. ఆ బూడిద అడుగున ఇంకా నిప్పు ఉంది. అడుగున నిప్పు, పైన బూడిద. దాన్ని ఏమంటారు? నివురు గప్పిన నిప్పు. పైకి బూడిద ఉందనుకుని కాలేస్తే ఏమవుతుంది? అడుగునున్న నిప్పు కాలుతుంది. ఇదిగో గొప్ప భస్మరాశి మధ్యలో అగ్ని ఉన్నట్టుగా బ్రాహ్మణ వేషంతో ఉన్న వీళ్ళు నిజానికి అగ్ని లాంటి తేజస్సు కలిగిన పాండవులు. వేషమేమో విప్రవేషం, లోపల ఉన్నది క్షాత్ర తేజస్సు. ఇలా తమ పరాక్రమాన్ని దాచుకున్నారు. దాచుకొని నివురుగప్పిన నిప్పుల్లా కనపడుతున్నారు. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? పాండవులు అని. యాదవ వృషభుండు కృష్ణుడు ముదంబున వారలదూచి పార్థుడి యువతి పరిగ్రహించుననియు తలచల్ హృదయంబులోపల. కృష్ణుడు సంతోషంతో వాళ్ళని చూసి, ఈతడే అర్జునుడు, ఈ అర్జునుడు మత్స్యంత్రం కొడతాడు, ఆ తర్వాత ద్రౌపదిని చేపడతాడు అని సంతోషించి అన్నయ్యకి చెప్పాడు. అంటే అప్పటిదాకా వాళ్ళు ముఖాముఖి కలుసుకోలేదు. మానసిక భక్తి వేరే, అది పక్కన పెట్టండి. అప్పటిదాకా కలుసుకొని వాడు ఏనాడో జరిగిపోయినటువంటి లక్క ఇంటూ కాలిపోయినప్పుడు అక్కడికి వచ్చి మొత్తు వదలడాన్ని ఎలా పాడాడు చెప్పండి. ఇలాంటి కల్పితాలు సినిమాల్లో చాలా కనపడతాయి. అదొక కర్మయోగం పక్కన పెడతాం. దానివల్ల కొన్ని సమయాల్లో మనకి కొన్ని దౌర్భాగ్యపు ఘట్టములు కూడా బయటకు వచ్చాయి. ద్రౌపదీదేవిట కర్ణుడిని ఆరో మొగుడుగా కోరుకుందా? ఎంత పాపమండి ఇలాంటివి చూపించటం. అందుకే అలాంటి వాళ్ళు చివరి రోజుల్లో దిక్కుమాలజావు చచ్చిపోతారన్నారు భారతంలో. అసలు నాహం వరిష్యామి సోతం, ఈ రథం నడుపుకునే డ్రైవర్ని నేను పెళ్లి చేసుకోనందండి. మత్స్యంతరం కొట్టేటప్పుడు సంస్కృతంలో ఉంటుంది, వ్యాసుడు రాసిన శ్లోకం ఇది. కర్ణుడు కూడా మత్స్యంతరం కొట్టడానికి వస్తే, ఒరే దౌర్భాగ్యుడా, నువ్వు కొట్టలేవు, కొట్టినా నేను నిన్ను పెళ్లి చేసుకొని డిక్లేర్ చేసింది ఆవిడ. సరే, వాడు కొట్టలేకపోయాడు, అది పక్కన పెట్టండి. అంటే కర్ణుడిని చూచినప్పటి నుంచే వాడికి అసహ్యం కలుగుతూ ఉంటే అటువంటి వాడిని ఆరో మొగుడుగా అసలు ఎలా ఊహిస్తుంది చెప్పండి. ఇలాంటివా చూపించడం సినిమాల్లో? తద్వారా పవిత్రమైన పాత్రల్ని పాడు చేయడమా? ఆవిడికి ఇష్టం లేనివన్నీ ఇష్టం ఉన్నట్టు చెప్పడమా? కృష్ణుడు వేళాకోవడానికే నిన్ను ఆరవ భర్తగా వరించేలా చేస్తాను ద్రౌపదిని అంటే, అప్పుడు ద్రౌపది అలా చెప్పడం కూడా నాకు అసహ్యంగా ఉంది స్వామి అంటుంది. ఏది? ఉద్యోగ పర్వంలో. అందువల్ల నాకు భారతం పూర్తిగా జీర్ణించుకొని 2 సార్లు పూర్తిగా ప్రవచనం చేశాను కనుక నాకు ప్రతి విషయము తెలుసు. ఏ మూల ఏ శ్లోకంతో ఎలా ఉందో తెలుసు కాబట్టి బల్లగుద్ది చెబుతున్నాను. ఇలాంటి పాపాలు భవిష్యత్తులో ఎవరూ చేయకుండా ఉందరుగాక. దుష్ట పాత్రల్ని కావాలని శిష్ట పాత్రలుగా చాటకుండా ఉందరుగాక. అలా చాటడం కూడా పాపమే. శాస్త్రాలని వక్రీకరించడం మహాపాపం అట. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడా లేదా? యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడు శాస్త్ర విధిం ఉత్సృజ్య, శాస్త్రములలో చెప్పిన దానిని విడిచిపెట్టి కామకారతః వర్తతే, తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడో సహా అతడు న సిద్ధిం అవాప్నోతి, అనుకున్న పనులలో విజయం పొందడు. అంటే శాస్త్రాలలో చెప్పినట్లుగా కాకుండా సొంత పెత్తనంతో ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తే వాడికి అనుకున్న పనిలో విజయం లభించదు. నా సుఖము ఉండదు, నా పరాంగతిం మోక్షము ఉండదు, ఇహము ఉండదు, పరము ఉండదు. అందువల్ల జాగ్రత్తగా ఆచితూచి ఉన్నట్టుగా చెప్పాలి. దీన్ని బట్టి ఏం తెలుస్తుందన్నమాట? పాండవులు మొదటిసారిగా చూశారు. ఆ తర్వాత ఎన్నోసార్లు ఇక అక్కడి నుంచి కృష్ణుడేమో హస్తినాపురానికి, కొంతకాలం ఇంద్రప్రస్థానికి వచ్చాడు. ఆయనేమో ద్వారకకి వచ్చాడు. ఇలా ఒకసారి అర్జునుడు 10 నెలల పాటు ద్వారకలో ఉండిపోయాడండి. ఇది ఒక అద్భుతమైన కథ అనమాట. ఇది తెలియకపోతే అసలు విశ్వరూప సందర్శనమే వ్యర్థం మనకి. 10 నెలలు ఉండగా ఒక రోజున ఓ బ్రాహ్మణుడు వచ్చాడు. కృష్ణుడు ఆసనం మీద ఉన్నాడు, మరో పక్కన బలరాముడు ఉన్నాడు, సింహాసనం మీద ఉగ్రసేన మహారాజు ఉన్నాడు. కృష్ణుడు ఎప్పుడు సింహాసనం మీద కూర్చోలేదు. ఉగ్రసేనుణ్ణి అంటే కంసుడి తండ్రినే రాజుగా చేసి ఈయన పక్క నుండి సాయం చేసి అంతా నడిపేవాడు. ఆ కథ అంతా భాగవతంలో ఒకసారి చెప్పాను కనుక ఇప్పుడు చెప్పక్కర్లే. ఇంతమంది ఉండగా అర్జునుడు కూడా కృష్ణుడి పక్కనే కూర్చుని ఉండగా ఓ బ్రాహ్మణుడు వచ్చాడు. కృష్ణ రక్షించు, బలరామ
రక్షించు అని అరిచాడు. వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, అలా నవ్వుతూ చూస్తున్నారు. పరమాత్మ, నీ పరిపాలనలో నాకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? ఈసారైనా రక్షించవా అన్నా సరే కృష్ణుడు బలరాముడు ఏం మాట్లాడటం లేదు. అర్జునుడు కాసేపు చూశాడు, కృష్ణుడు ఏమన్నా మాట్లాడతాడేమోనని. అబ్బాయి కృష్ణుడు మైకున్నా మాట్లాడట్లేదు. పోనీ బలరాముడు మాట్లాడతాడేమో అంటే బలరాముడికి ముందే కంగారు అనుకుంటాను. ఇంట్లో గయ్యం అంటాడు కానీ స్టేజ్ మీద మాట్లాడేమో, ఆయన మాట్లాడలేదు. చూసి అర్జునుడు లేచి, బ్రాహ్మణోత్తమ, రక్షించు రక్షించు అని నీవు మొరపెట్టినప్పటికీ మాట వరసకు కూడా మా కృష్ణుడు బలరాముడు ఏమి మాట్లాడటం లేదు. వసుదేవుడు మాట్లాడు, ఉగ్రసేనుడు మాట్లాడు, సాత్యకి మాట్లాడు, ప్రద్యుమ్నుడు మాట్లాడు, సాంబుడు మాట్లాడు, గదుడు, సారణుడు ఎవరూ మాట్లాడట్లేదు. ఎందుకో ఈ ద్వారకా నగరంలో ఈ మధ్యన కొంత మార్పు వచ్చిందేమో అనుకుంటున్నాను. సరే, వారెవరూ మాట్లాడకపోయినా నేను మాట్లాడుతున్నాను. నీ కష్టం ఏమిటో చెబితే నీ కష్టం తీరుస్తాను అన్నాడు. ఊరుకోవయ్యా, నువ్వేం తీరుస్తావు? సాక్షాత్ భగవంతుడు కృష్ణుడే మా మొర ఆలకించకపోతే నువ్వేం కాపాడతావు? నేను నీకు చెప్పిన ప్రయోజనం లేదనగానే, నాహం కృష్ణ నాహం రామ, నేను కృష్ణుణ్ణి రాముణ్ణి కాదు, కృష్ణ భక్తుణ్ణి, అర్జునుణ్ణి, పార్థుణ్ణి. పార్థుడి తెలుసుగా, పృథ యొక్క కుమారుడిని, కుంతీపుత్రుడిని. మా అమ్మ చాలా గొప్పది, మా అమ్మ ఈ కృష్ణ భక్తురాలు, కాబట్టి నేను కూడా అంత గొప్పవాడని చెప్పడానికి తల్లి వంకతోటి పార్థుణ్ణి అని చెప్పాడు ఆయన. నిజానికి పార్థ అనే శబ్దం అర్జునుడికి వాడతాం కానీ ఐదుగురికి పార్థులనే, అందుకే పార్థులు అంటారు వాళ్ళందరినీ పాండవుల్ని. పృథ అనగా కుంతి, కుంతి యొక్క కొడుకులు కనుక వీళ్ళంతా కౌంతేయులు, పార్థులు. సరే, నువ్వు ఇంత గట్టిగా చెబుతున్నావు కాబట్టి నా కష్టం చెబుతున్నాను విను. నా భార్య ఇప్పటి వరకు 9 సార్లు ప్రసవించింది. 9 సార్లు కొడుకులే పుట్టారట. పుట్టగానే చచ్చిపోతున్నారు వాళ్ళు. ఆ శవాల్ని పాతి పెడుతున్నాను నేను. చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఉపనయనం కాకుండా చచ్చిపోతే వాళ్ళని దహనం చేయకూడదు, అటువంటి వాళ్ళని పాతి పెట్టాలి కనుక పాతి పెట్టాను. ఇప్పటికి 9 మంది కొడుకులు, బంగారం లాంటి కొడుకులు, సౌందర్యంతో కూడిన వాళ్ళు పుట్టగానే చచ్చిపోతున్నారు. కృష్ణ రక్షించంటే ఈయన రక్షించట్లేదు. రాజా రాష్ట్రకృతం పాపం అని శాస్త్రం. ప్రజలు ఎవరైనా పాపం చేస్తే ఆ పాపానికి మూలకారకుడు రాజు కనుక రాజు అనుభవించాలి. రాజు సరైన వాడు కాకపోతే ప్రజలు అల్పాయుష్కులు అవుతారు. ఒక దేశంలో పిల్లలు పుట్టి చచ్చిపోతున్నారంటే, అకాల మరణం పొందుతున్నారంటే దానికి మూలకారకుడు ఎవరు? పరిపాలించే రాజు. ఉగ్రసేనుడి పరిపాలన, ఉగ్రసేనుడిని నడుపుతున్న కృష్ణుడు మా అందరికీ మూలకారకుడు. అంటే వీళ్ళ పరిపాలనలో ఏదో అధర్మం ఉంటేనే నా కొడుకులు చచ్చిపోవాలి. కానీ చూస్తూ అసలు ధర్మమే కృష్ణుడైతే కృష్ణుడి దగ్గర అధర్మం ఉందని ఎలా అంటాను నేను? అలా అనడం కూడా సాహసమే. కృష్ణుడు అంటే ఏమిటి? అసలు ధర్మం అంటే ఆయన. యత్ర ధర్మోద్యుతి కీర్తి యత్ర శ్రీస్తథైవ చ యతో ధర్మ తతః కృష్ణ యతః కృష్ణ తతో జయః అని మహాభారతంలో చెప్పారు. ఇందులో ఈ భగవద్గీత పూర్తయిన వెంటనే ఆ అన్నది కూడా ఎవరు? పైగా సాక్షాత్తు సంజయుడు. వ్యాసుడు రాశాడు. ధర్మము, ద్యుతి, కీర్తి, కాంతి ఇవన్నీ ఎక్కడుంటే పరమాత్మ అక్కడ ఉంటాడు. ఎక్కడ ఎవరైనా పొగుడుతూ ఉంటే వినయంతో సిగ్గుతూ ఉంటారో అక్కడ కృష్ణుడు ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని నేను పొగిడేసి అనుకోండి, ఎంత మంచివాళ్ళండి, ఎంత దాతలండి, ఎంత పుణ్యాత్ములండి అని. కానీ అవునండో మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మేము అంత గొప్పవాళ్ళం అండి అనకూడదట. సిగ్గుపడి మీరు పొగిడిందంతా ఆ భగవంతుడికి సమర్పిస్తున్నామండి, ఏదో మీ అభిమానంతో పొగిడారండి అనాలి. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ మాట అన్నాక అంటారు అనుకోండి, ఏం చేస్తారు, అనకేం చేస్తారు, ఆల్రెడీ బాంబు వేసాం కనుక. కానీ సహజంగా ఏమిటో తెలియదు కానీ పొగడగానే రెచ్చిపోతారు ఎవరైనా సరే, అయ్యి బాబు నేను అంత గొప్పవాడిని. కానీ అక్కడ సిగ్గు ఉండాలట. అంటే వినయంతో అయ్యా ఇదంతా భగవంతుడి దయతో నిర్వహిస్తున్నాం అనాలి. 50 ఏళ్ల వార్షికోత్సవం మేం కాబట్టి నిర్వహిస్తున్నాం అని పాపం మీరు ఎవరో రొమ్ము విరుచు తినట్లేదు చూసారా? మీరు ఎంత మంచివాళ్ళో మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. కాబట్టి సహజంగా లోకల్లో ఎక్కువ మంది వినయంగా స్వీకరిస్తారు. ఇదంతా భగవంతుని యొక్క అనుగ్రహంతో జరుగుతోందంటారు. అలా
అనేటటువంటి వాడిలో పరమాత్మ ఉంటాడట. దాన్ని హ్రీ అంటారన్నమాట, సిగ్గు అన్నమాట. శ్రీహి సంపద ఉన్న చోట పరమాత్మ ఉంటాడు. యతో ధర్మ తతః కృష్ణ. యత ఎక్కడ ధర్మ ధర్మమున్నదో తత అక్కడ కృష్ణ కృష్ణుడు ఉన్నాడని చెప్పకలా. తతః కృష్ణ అంటే అక్కడ క్రియాపదం చేర్చుకోవాలి. ధర్మం ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు. యతః కృష్ణ అంటే ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో తతో జయ, అక్కడే జయం ఉంటుంది. కృష్ణుడు ఉన్న చోట విజయం ఉంటుంది అని ధృతరాష్ట్రుడితో చెప్పినా ఇంకా మా అబ్బాయి విజయం పొందుతాడేమో అనుకున్నట్టు పిచ్చాడు. అందుకని ప్రొఫెసర్ పిచ్చేస్తారు అన్నారు ఆయన్ని. కర్మ కాకపోతే ఇంకా నమ్ముతాడు ఏంటంటే వాడు మా అబ్బాయి విజయం పొందుతాడని. ఇంత భగవద్గీత జరిగా కూడా కృష్ణుడు ఉన్న చోట ధర్మం ఉంటుంది, ధర్మం ఉంటే జయం ఉంటుంది. అటువంటి కృష్ణుని పరిపాలనలో ద్వారకలో పిల్లలు చచ్చిపోతున్నారు. అంటే ఇప్పుడు ఎవరిది పాపం, ఇక్కడ ఎవరిది అధర్మం? రాముడి పరిపాలనలో ఎక్కడైనా అకాల మరణములు ఉన్నాయా? రామాయణంలో పట్టాభిషేకంలో ఏం చెప్పారు? మాట వరసకు కూడా పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి ప్రేతకార్యములు చెయ్యలేదు. నకశ్చిత్తు వృద్ధ బాలానాం ప్రేతకార్యాణి కొర్వతి. ఒక్కచోట కూడా వృద్ధులు చిన్నపిల్లలకి ప్రేతకార్యములు చెయ్యలేదు. అంటే అర్థం ఏంటనమాట, అంత ముసలాళ్ళు అయ్యాకే చచ్చిపోయారు. చిన్నపిల్లవాడు చచ్చిపోతే ముసలాడు పిండం పెట్టడం అంటే అది మహాపాపం కదటండి. తండ్రి కొడుక్కి పిండం పెట్టడమా, తాతగారు మనవడికి పిండం పెట్టడమా, ఇది మహాపాపం. ఎవడో రాజు చేసిన పాపం వల్ల ఆ రాజ్యంలో ఉన్నవాళ్ళు ఇలా అకాల మరణాలు పొందుతారు. ఇప్పుడు అర్థమవుతుందో కలియుగంలో మనల్ని పరిపాలించే వాళ్ళలో ఎక్కువ మంది అధర్మపరులు. అందుకే ఇలా ఏడుస్తున్నాం మనం. ఇది కలియుగం యొక్క లక్షణం. కలియుగం ఇంకా భయంకరంగా ఉంది రాబోయే కాలం. అందులో ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి రాబోయే 3 ఏళ్లలో వచ్చేటటువంటి కష్టాలన్నీ నీకు వాటి నుంచి బయటపడడానికి ఏదో ఒక నామాన్ని భక్తితో జపించండి, నమ్మండి, చెయ్యండి, మీరు సుఖపడతారు. ఈ భయంకర కాలం నాకు తెలిసి ఇది పరాభవనామ సంవత్సరం. అందుకే ఆరంభమైన దగ్గర నుంచి అన్నీ గందరగోళాలే. ఓ దిక్కుమాలాడికి పెళ్ళయింది, పెళ్ళాం మాట విన్నాడు, సర్వనాశనం అయిపోయాడు. గురువులు తిట్టడం మొదలు పెడతారు. ఇది పరాభవనామ సంవత్సరం యొక్క లక్షణం. హఠాత్తుగా రోగాలు వస్తూ ఉంటాయి, అంతలోనే విచిత్రమైన లక్షణాలు వస్తూ ఉంటాయి. మూర్ఖత్వం వచ్చి పడిపోతూ ఉంటుంది. తాగుడు తందనాలకి వాటికి ఎక్కువ క్రమక్రమంగా విలువ పెరుగుతూ ఉంటుంది. దాతృత్వం తగ్గిపోతూ ఉంటుంది. విచిత్ర రోగాలు కూడా వస్తాయి, కొత్త కొత్త రోగాలు. అందువల్ల వీటిలోంచి బయటపడాలంటే భగవన్నామ సంకీర్తనం ఒక్కటే ఈ కలియుగంలో దిక్కు. రాముడి పరిపాలనలో ఎక్కడా కూడా 1000 సంవత్సరాలు బతికారు తప్ప చిన్నపిల్లలు చావడం అనేది లేదు. వాళ్ళకి ప్రేతకార్యములు ఎవరు చెయ్యలేదు. ఇప్పుడు ఇలా జరుగుతోంది. 9 మంది పోయారు. ఇంకిప్పుడు నా భార్య 10వ గర్భవతి. ఇంకొక 3 రోజులలో మళ్ళీ ప్రసవం రాబోతోంది. అది కూడా సిజేరియన్ ఆపరేషన్ లేదు, సహజ ప్రసవం. ఇప్పుడు పొరపాటున ఆసుపత్రికి వెళ్తే కోసేద్దాం అనేస్తున్నారు, కానీ పూర్వంలో కోసేవారు కాదు. స్వామి, ఈ 3 రోజుల తర్వాత కూడా నా కుమారుడు చచ్చిపోతాడేమోనని భయంతో రక్షించమని కృష్ణుడి దగ్గరికి వచ్చాను. కానీ కృష్ణుడు నా మాట పట్టించుకోవట్లేదు, బలరాముడు నా మాట వినడం లేదు. ఇప్పుడు నేనేం చెయ్యను అనగా అర్జునుడు, నేను నీ కొడుకుని రక్షిస్తాను, ఇది నా బాధ్యత, ప్రతిజ్ఞ చేస్తున్నాను. కానీ చాలు ఊరికేవయ్యా, కృష్ణుడు రక్షించలేకపోతే నువ్వేం రక్షిస్తావని. కానీ మళ్ళీ చెబుతున్నాను, నేను కృష్ణుడి కాదు, బలరాముడి కాను, అర్జునుడిని. ఒకవేళ నీ కుమారుణ్ణి అకాల మరణము నుంచి నేను రక్షించలేకపోతే గాంధీవంతో పాటుగా అగ్నిలో ప్రవేశిస్తాను. మీరందరూ చూస్తూ ఉండగా అగ్నిలో దూకి చచ్చిపోతాను. ఇంత మాట అనగానే ధైర్యం వచ్చిందండోయ్. చావుకు కూడా సిద్ధమై రక్షిస్తానంటున్నాడుగా అయినా. అందుకని అలాగే అయితే నమ్మాను, నా ఇంటికి తీసుకెడతారా అన్నాడు. అర్జునుడు కృష్ణుడికి ఇలా చూసి బయలుదేరాడు. మళ్ళీ కృష్ణుడికి నమస్కరించుకుంటే ఏ పని చేయడండో ఆయన సర్వం కృష్ణుడే. కృష్ణుడే మాట్లాడడం. సరే నీ ఇష్టం పెడితే వెళ్ళన్నాడు. ఈ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు. ఇంకా పురుడు వచ్చే ముందు ఎంతసేపట్లో వస్తుందో కాలం లెక్కపెట్టి మొత్తం ఇంటి చుట్టూత బాణములతో ఓ పంజరం కట్టేశాడనమాట. అద్భుతమైనటువంటి శరపంజరం, కాంపౌండ్ వాళ్ళు కట్టినట్టు కట్టేశాడు. అర్జునుడు గాంధీవం నుంచి వేసిన ఈ దివ్య అస్త్రములు, బాణములు మొత్తం ఇల్లంతా మూసేశాయి.
లోపలికి ఈగ కాదు, దోమ కాదు కదా, అదృశ్య శక్తి కూడా వెళ్ళలేదు. యముడు రాలేడు. యముడు కూడా రావడానికి వీలు లేనటువంటి దండ అస్త్రాలతో పంజరం కట్టేశాడనమాట. అడుగు నుంచి కానీ, ఆకాశం నుంచి కానీ, దిక్కుల్లోంచి కానీ, విదిక్కుల్లోంచి కానీ ఎవడు లోపలికి అడుగు పెట్టకుండా అస్త్రములతో కోటగట్టి బయట గాంధీవానికి పాశుపతాస్త్రం కూడా ఎక్కుపెట్టి కాపలా కాశాడు. పాశుపతం ఒకవేళ ఎవడన్నా వస్తే వేసేద్దామని, అవసరమైతే రక్షణ కోసం పాశుపతం వాడదామని. నిజానికి అర్జునుడు ఒక్కసారైనా పాశుపతం వాడాడా? మహాభారత యుద్ధంలో ఆయనే పాశుపతాస్త్రం వేసి ఉంటే మొదటి రోజునే కౌరవులు మొత్తం బూడిదైపోయేవారు. ఎందుకని? పాశుపతాస్త్రానికి విరుగుడు భీష్ముడి దగ్గర లేదు, కర్ణుడి దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు, కృపాచార్యుడి దగ్గర లేదు, అశ్వత్థామ దగ్గర లేదు. కానీ వెయ్యలేదు. అది వెయ్యకూడదు, అత్యావశ్యక స్థితిలో వాడాలి. ఆయన వేసుంటే అసలు యుద్ధం 18 రోజులు ఎందుకు ఉంటుంది? ఒక్కసారి వాడాడు ఆయన. ఎక్కడ? సైంధవుడి తల కింద పడిపోతే ఆ తల కింద వేసిన వాడి తల 100 చెక్కలు అయిపోతుంది కనుక అక్కడ వాడాడు. సైంధవుడు అని ఒక దుర్మార్గుడు ఉన్నాడు. మహాభారత యుద్ధంలో 14వ రోజున వాడి తలకై నరికాడు అర్జునుడు. ఈ సైంధవుడి తల ఆఖరణ సూర్యాస్తమయం అయ్యాక నరికాడు. సూర్యుడు అస్తమించేలోపు సైంధవుడి తల నరకపోతే గాంధీవంతో అగ్నిలో దూకుతాను అప్పుడు ప్రతిజ్ఞ చేశాడు. ఈయన మాట్లాడితే గాంధీవంతో నిప్పుల్లో దూకుతానంటాడు. అందుకని అర్జునుడిని రక్షించవలసి వచ్చింది కృష్ణుడు. సరే, చిట్ట చివరికి ఆ కథ అంతా ఇప్పుడు చెప్తే మహాభారతం చాలా పెద్దదైపోతుంది అనుకోండి. చిట్ట చివర సూర్యుడు అస్తమించేలోపు తల నరికాడు. ఆ తల కింద పడేలోపు కృష్ణుడు కంగారు పడి, పార్థ ఈ తల కింద పడకూడదు, ఆకాశంలోనే నిలబెట్టన్నట్ట. వెంటనే నేను ఓ బాణం వేసి దాన్ని కింద పడకుండా కొట్టాడు. అది పైకి వెళ్ళి కిందకు వచ్చేలోపు ఇంకో బాణం కొట్టేవాడు. ఈ బాణాలు ఒకదాని వెనకాతలు ఒకటి వెళ్ళడం, ఆ తల పైనే ఉంచడం, అది మళ్ళీ కిందకు వస్తుంటే ఇంకో బాణం వేయడం. ఈలోపు ఏం జరిగింది? ఓ పక్కన ద్రోణాచార్యుడు, మరో పక్కన కృపాచార్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు వీళ్ళందరూ మీదపడిపోయారు. ఎంతమందితో యుద్ధం చేస్తూ బాణాలతో వాళ్ళని కొడుతూ వాళ్ళ బాణాలు ఖండిస్తూ బాణాలతో అది కింద పడకుండా యుద్ధం చేయాల్సి వచ్చింది. అది ఎంత కష్టమండి! ఏకకాలంలో ఇంతమందితో యుద్ధం చేయాలి, ఓ పక్కన తల కింద పడకుండా చూడాలి. ఎంతసేపు అయ్యాయి, ఇది విసుగ్గా ఉంది, అది కింద పడకుండా ఉంచమంటావు, వీళ్ళతో యుద్ధం చేయాలి, గిజగిజలాడిపోతున్నానంటే అదే చెబుతున్నాను విను, నువ్వు తల కింద పడకుండా చూస్తూ వీళ్ళతో యుద్ధం చేస్తూ నా మాట విను అన్నట్ట. ఈయనకేసి చూడకూడదు. మళ్ళీ ఈ దిక్మాల డ్రైవ్ చేసేవాళ్ళంటే నాకు భయం అండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాకేసి తిరుగుతారు ఇలాగా, నాకు హడలో వీడు ఇలా తిప్పేస్తాడు ఈ కంగారులో. డ్రైవ్ చేసేవాడు పక్కకి తిరిగి మాట్లాడకూడదు, రోడ్డును చూస్తూ మాట వినాలి, లేకపోతే నోరు మూసుకు కూర్చోవాలి. ఓ మధ్య మధ్యలో గురువుగారు అని తిప్పి ఈ లోపల ఇలా తిప్పేయడం. నా అదృష్టం ఈ డ్రైవింగ్ కాస్త బాగుందిలేండి, కాస్త ఏమిట్లేదు బాగా బాగుంది, కాస్త ఏమిటి బాగా ఉంది, కానీ వెనక్కి తల తిప్పట్లేదు. ఈ వెనక్కి తల తిప్పేవాళ్ళు చూస్తే నాకు ఎంత ఆడలో, రోడ్డును చూడకుండా తిప్పేయడం, ఇలా ఊపేయడం. ఏమన్నంటే నాకు 30 ఏళ్ళ అనుభవం ఉంది, నీకు 30 ఏళ్ళ అనుభవం ఉంది, అవతల వాడికి ఉండద్దు. 30 ఏళ్ళు తప్పు చెప్పారు, ఇప్పుడు చేయొచ్చు. వాడు ఎవడో అన్నట్లేండి మొదటిసారి పెళ్లి చేసుకుంటున్నానని. అలాగా మా ఇద్దరు గొడవ. నువ్వు నాకేసి తల తిప్పకుండా అటు దాన్ని అటు యుద్ధాన్ని చూస్తూ నేను చెప్పే మాట చకచకా చెబుతా విను. ఈ సైంధవుడి తండ్రి పేరు వృద్ధక్షత్రుడు. వాడు సింధు దేశానికి రాజు. అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉందిగా సింధు, ఆ సింధు రాజు. వాడు తపస్సు చేస్తే ఆ తపస్సులకు మెచ్చుకుని భగవంతుడు ఈ దిక్మాల కొడుకుని ఇచ్చాడు. వీడు పుట్టగానే ఆకాశవాణి ఏమన్నది? వీడు యుద్ధరంగంలో ఉండగా ఏమరిపాటుతో ఉండగా వీడి తల ఒకడు నరుగుతాడు, యుద్ధరంగంలో వీడి శిరస్సు తెగుతుంది అన్నది. దాంతో వాడు ఏం చేశాడు? చేతిలోకి నీళ్లు తీసుకుని, నా తపశ్శక్తితో శాపం పెడుతున్నాను, నా కొడుకు తల నేల మీద పారవేసిన వెంటనే ఆ పారవేసిన వాడి తల 100 చెక్కలైపోయి చచ్చిపోతాడు అని శపించి, ఇంకా నా కొడుకు తల తెగిపోతుందనే బాధతోటి ఈ చిన్నపిల్లాడికే పట్టాభిషేకం చేసి భార్యకి వీడి బాధ్యత అప్పగించి ఆయన తపస్సుకు పోయాడు. ఇప్పుడు ఎక్కడున్నట్ట? ఆ కురుక్షేత్ర యుద్ధంలోనే శమంత పంచకం అని 5 సరస్సులు ఉంటాయి. ఇప్పుడు ఆ సరస్సులు చూడాలంటే మీరు శమంత పంచకం అంటే చెప్పరు, సూర్యకుండ అనాలి. ఏమనాలి? కురుక్షేత్రానికి అడగానే సూర్యకుండ అంటే చూపిస్తారు. విశాలమైన సరస్సు అన్నమాట. అది హర్యానాలో ఉంది. అదిగో అక్కడికి వెళ్ళి ఓ ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా వీడి తల ఎందుకు కింద చేద్దన్నాను? నువ్వు ఆ తల కింద పారవేసావా, నీ తలకే 100 చెక్కలు అవుతుంది. వీళ్ళ నాన్న పిచ్చిపోయిరుగా. అందుకని ఏమన్నాడు?
తల నేల మీద పారవేసిన వాడి తల 100 చెక్కలవ్వాలన్నాడు. నువ్వేం చేస్తావంటే పాశుపత అస్త్రం వెయ్యి. పాశుపతం నువ్వు ఏం చెబితే ఇది వింటుంది. ఆ అస్త్రంతో వీడి తలని వీళ్ళ నాన్న తొడ మీద పారేయి. ఇప్పుడు సంధ్యా సమయం కదా, వీళ్ళ నాన్నగారు ఆ శమంత పంచకంలో ఆశ్రమం కట్టుకుని సంధ్యావందనం చేసుకుంటున్నాడు. పాశుపతమా, నువ్వు ఈ సైంధవుడి తల వాళ్ళ నాన్నగారి తొడ మీద వెయ్యి అని నువ్వు శివుడిని ప్రార్థించి అస్త్రం వేస్తే ఈ తల అక్కడ పడుతుంది. దానికి మాత్రమే వాడు, ఇతరుల నాశనానికి వాడకు అనగానే వెంటనే ఏం చేశాడు, యుద్ధం చేస్తూనే పాశుపతాస్త్రం ప్రయోగించాడు. ఆ పాశుపతాస్త్రం మహావేగంగా తలని జాగ్రత్తగా పట్టుకుపోయి సరిగ్గా సంధ్యావందనం చేస్తున్న వృద్ధక్షత్రుడి తొడ మీద వేసింది. వాడు అర్ఘ్యం ఇవ్వడానికి నీళ్లు తీసుకుంటే తొడ మీద పడింది. ఇది దిక్కుమాల తల అని కిందకు తోశాడు. ఆ తల కింద పడ్డంతో ఢామ్ అనే శబ్దంతో వీడి తల పగిలిపోయింది. 100 చెక్కలై చచ్చిపోయాడు వాడు. ఎవడి వేలుతో వాడికి కన్నుపడవడం అంటే ఇదే. వాడి శాపానికి వాడే బలైపోయాడు. చూసారు, ఏకకాలంలో తండ్రి కొడుకు ఇద్దరు పోయారు, ఏ బెంగ అక్కర్ లేకుండా. తండ్రి కోసం కొడుకు ఏడవక్కర్లా, కొడుకు కోసం తండ్రి ఏడవక్కర్లా. ఎల్లమ్మని ఎంచక్కర్లేదు, పుల్లమ్మని పొగడక్కర్లేదు అన్నట్టు అయిపోయింది. అప్పుడు తప్ప పాశుపతమును ఎప్పుడూ వాడలేదండి ఆయన. వాడితే 18 రోజుల యుద్ధం 18 క్షణాల్లో పూర్తవుతుందని కృష్ణుడు అంటాడు మహాభారతంలో. అటువంటిది ఈ బ్రాహ్మణ పుత్రుడు చచ్చిపోతాడేమోనని ఇంటి చుట్టూతా పంజరం కట్టి కాపలా కాస్తూ పాశుపతం ఎక్కుపెట్టి ఉన్నాడు ఆయన. హఠాత్తుగా అర్ధరాత్రి వేళ ఈ పిల్లాడు పుట్టాడు. పుట్టగానే లోపల నుంచి పరుగును వచ్చి తండ్రి ఏడుస్తూ నీ మొహం తగలయ్యా అన్నాడు. ఇదేంటే అన్యాయంగా నన్ను తిడుతున్నావు అంటే, తిట్టకి ఏం చేయమంటావు, ఇంత పూర్వం 9 సార్లు మా ఆవిడకి పిల్లలు పుట్టారు, పుట్టగానే వాళ్ళు చచ్చిపోతే ఆ శవాన్ని పాతిపెట్టాను. ఈసారి 10వ కొడుకు పుట్టాడు, శవం మాయమైపోయింది, అసలు పిల్లాడే లేడు. నీ కాపలా అలా ఉన్నది. కృష్ణుడు బలరాముడు కూడా రక్షించలేనటువంటి పిల్లవాడిని నువ్వు రక్షిస్తావని నమ్మానే, అందుకని నన్ను నేనే తిట్టుకోవాలి మూర్ఖుడా అని తిట్టేశాడు బాబు. ఈయన తెల్లబోయి ఇదేమన్యాయం, పాశుపతం ఎక్కుపెట్టి బయట కాపలాకి వస్తుంటే ఇన్ని శరములతో దీన్ని కట్టేసి అట్టే పెడితే లోపలికి అసలు యముడు ఎలా వస్తాడు, అసలు ఈ పిల్లవాడు ఏమైపోయాడు అని నువ్వు కంగారు పడకు, ఇప్పుడే నేను యమలోకానికి వెడతాను అని తన యోగశక్తితో వెళ్ళాడు. కాబట్టి ఇతని దగ్గర ఏముంది, యోగశక్తి ఉన్నది. ఇదంతా ఎందుకు చెప్పానో ఈ విశ్వరూప సందర్శనంలో మళ్ళీ ఇంకోసారి తెలుసుకుందాం. మహాయోగశక్తితో ఒక్కసారి ముందు యమలోకానికి వెళ్ళి, యమధర్మరాజా, ద్వారకలో ఉన్న ఫలానా బ్రాహ్మణుని యొక్క 10వ కుమారుడిని నువ్వు ఏమైనా తీసుకొచ్చావా అంటే, లేదు నాయన, ద్వారకా నగరంలోకి నేను అడుగు పెట్టగలనా కృష్ణుడు ఉన్న చోటికి, ఒకవేళ అక్కడ ఎవరన్నా చచ్చిపోతే స్వర్గానికి ఎడతారు తప్ప చిన్నపిల్లల్ని మేము ద్వారకలో చంపం అనగా, అంటే దీన్ని బట్టి అతడు స్వర్గానికి వెళ్ళాడేమో, నేను స్వర్గానికి వెడితే అక్కడా లేడు. ఈ విధంగా ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండాలన్నీ వెతికాడు తన యోగశక్తితో. ఎక్కడా బాలుడు కనపడలేదు. వెంటనే బ్రాహ్మణోత్తమ, నీ కొడుకుని రక్షించలేకపోతున్నాను కనుక నీ దగ్గరికి వచ్చాను అని అతనితో పలికి, నీకు ఇచ్చిన వాటి ప్రకారంగా కొడుకునైనా రక్షించాలి, లేదా నేను చావాలి కదా, ఇప్పుడే చచ్చిపోతున్నాను, నువ్వు కూడా రా అని అతన్ని వెంట పెట్టుకుని, ఎందుకయ్యా నీ చావు చూడనా అన్నట్ట. కాదు, నేను చెప్పిన మాట వినవాయి, నన్ను నమ్మురా కూడా అని తీసుకొచ్చాడు. మళ్ళీ యథాప్రకారంగా కృష్ణుడు బలరాముడు అందరూ సభలో కూర్చుండగా సరిగ్గా సభాభవనానికి ఎదురుగుండా యజ్ఞగుండంలో ఒక కొండ నిర్మించాడు. దాంట్లో బాగా కట్టెలు, ఎండు కట్టెలు వేశాడు. మంచి మంట అందులో ఏర్పాటు చేశాడు, చితి ఏర్పాటు చేశాడు అనమాట. అగ్ని ధగ ప్రజ్వరిల్లుతోంది. దాని చుట్టూతా ప్రదక్షిణ చేశాడు. గోవింద మాధవ దామోదర అని కృష్ణుడు తలుచుకుంటూ ఓ ప్రదక్షిణ చేయటం, ఆయన కేసు ఇలా చూడడం, మళ్ళీ 2వ ప్రదక్షిణ చేయడం, అలా చూడడం, మళ్ళీ 3వ ప్రదక్షిణ చేసి అలా చూసి గాంధీవంతో దూకపోతుంటే కృష్ణుడు పరుగులు వచ్చి టక్కున ఆపాడు. నాకు తెలుసు ఆయన నువ్వు పట్టుకుంటావని, అందుకే ప్రతిజ్ఞ చేశాను అన్నాడు ఆయన. ఆ నమ్మకం ఉండాలండి భగవంతుడి మీద. నేను భగవంతుడిని పట్టుకున్నాను, నన్ను ఎవడేం చేస్తాడు అనే ఒక నమ్మకం ఉంటే ఆయన మనల్ని కాపాడతాడు. అంతేగాని నీ మొహం తగలయ్యా గురువా, నిన్ను నమ్మాను, ఈ రోజు నుంచి నీతో మాట్లాడను, నిన్ను బహిష్కరిస్తున్నాను అని ఆయనకి వాట్సాప్ మెసేజ్ పెడితే ఆయన ఏం కాపాడతాడు? ఆయన్ని యావజ్జీవితం రక్షించాలి, ఆయన నమ్మాలి. ఒక్కసారి నమ్మితే ఆ నమ్మకం ఎల్లవేళలో ఒకే రకంగా ఉండాలి, అప్పుడు ఆయన కాపాడతాడు. అప్పుడప్పుడు కోపం వస్తుందండి భక్తులకి.
భగవంతుడు కనపడకుండా రక్షించకుండా ఉన్నప్పుడు కష్టం వచ్చినప్పుడు తిడతారు. రామదాస్ గారు తిట్టలేదు. కొరడా దెబ్బలు తగులుతూ ఉంటే నీకు గుడి కట్టి జైల్లో ఉన్నాను, సీతమ్మకు చేయిస్తే చింతాక పథకము, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర, లక్ష్మణులకు చేయిస్తే పచ్చల పథకము, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర అని అన్నీ పలికి ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అనగానే అప్పుడు వచ్చాడు. దెప్పితే కానీ రాడు ఈ దేవుడు, అదేంటో తెలియదు. కానీ అలాగని రోజు దెప్పకండి, ఎప్పుడైనా ఒక్కసారి కష్టం వచ్చినప్పుడు దెప్పచ్చు అనమాట. ఈయన అలా దెప్పితే భక్త తుకారావు గారు ఇంకో అడుగు ముందుకి వెళ్ళాడు. ఆయన అసలు ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని అడిగిన, అసలు ఉన్నావా, అసలు ఉన్నావా అన్నాడు. లేవు అనగానే ఉన్నాను రా బాబు అని వచ్చాడనమాట. కాబట్టి తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆయన రక్షిస్తాడనే నమ్మకంతో చుట్టూ ప్రదక్షిణ చేయగానే ఆయన వచ్చి పట్టుకున్నాడు. నాయన, ఇలా చీటికి వాటికి నువ్వు ప్రదక్షిణ చేస్తూ మంటల్లో దూకడానికి ప్రయత్నిస్తూ ప్రతిజ్ఞలు చేస్తూ మళ్ళీ నాకే చూస్తూ ఉంటే మధ్యలో నాకు తలప్రాణం తోక్కొస్తుంది రా బాబు. ఈ బ్రాహ్మణ పుత్రుడు ఎక్కడున్నాడో నేను తీసుకెడతాను రా అని భుజం పట్టుకుని రథం ఎక్కించాడు. ఆ రథం మహావేగంగా ఆకాశ మార్గంలో ప్రయాణించింది. ఎంత దూరం వెళ్ళిందో లెక్కలేదు. అలా వెళ్ళగా వెళ్ళగా బ్రహ్మలోకం సమస్త లోకం దాటాక ఒక దివ్య ప్రాంతం వచ్చింది. ఆ ప్రాంతానికి వెళ్ళగానే గుర్రాలు ఆగిపోయాయి. అక్కడంతా కట్టిక చీకటిటండి. కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనపట్టలేదు, అంతా చీకటి. గుర్రాలు కూడా కదలలేకపోయాయి. చీకట్లో కూడా గాఢాంధకారం అన్నమాట. అటువంటి అంధకారంలో గుర్రములు ఆగిపోగానే అర్జునుడికి భయం వేసింది. అంధకారం ఒక స్థాయి దాటితే ఎవరికైనా భయం కలుగుతుంది. అందుకని అర్జునుడు కృష్ణ అన్నాడు. శ్రీకృష్ణుడు చక్రం విడిచిపెట్టాడు. ఆ సుదర్శన చక్రం అద్భుతమైన కాంతి వెదజల్లింది. ఆ కాంతిలో మళ్ళీ గుర్రాలు ముందుకెళ్ళాయి. ఇంతకీ ఆ చీకటి ఎలా ఏర్పడింది? ఈ చీకటికి అవతల ఒక అద్భుతమైన దివ్యమంగళ రూపం ఒకటి ఉన్నది. ఆ రూపం ఆదిశేషుడి పానుపు మీద కూర్చొని శయనించి ఉన్నది. ఆ రూపం వేలాది శిరస్సులతో వేలాది పాదాలతో ఉన్నదనమాట. మనకి భాగవతంలో చెప్పారే విశ్వరూపం, అదే. ఇది ఈ కథ అంతా భాగవతంలో దశమస్కంధంలో ఉంటుందండి. మళ్ళీ ఎక్కడ కల్పిత కథ కాదు ఇది. శ్రీమద్ భాగవతం దశమస్కంధంలో కథ. మళ్ళీ ఎక్కడి నుంచో పట్టుకురాలా, సినిమా కథ కాదు. చారు లక్షణ లక్షిత నఖపాద గొల్ఫజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాలనా సాధర వదన కర్ణుండును నీల నేరద వర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జ విద్యాది మాయాశక్తి సేవితుండునుడయ్యొప్పున పురుషోత్తమునిగాంచి అని పోతన గారు భాగవతంలో గద్యం రాశారు. అనేక శుభలక్షణములతో కూడి ఉన్నది ఆ రూపం. చెవులకి మొసలి ఆకారంలో ఉన్న కొండాలాలు ఉన్నాయి. ఒక చెవులు కాదు కదా, ఎన్ని తలలున్నాయో లెక్కలేదు. అనేక శిరస్సులు, ఆ శిరస్సులకి కిరీటాలు, చెవులకు కొండలాలు, చేతులకి కంకణాలు, కాళ్ళకి గండపెండేరాలు గజ్జెలు ఉన్నాయి. నడుముకి వడ్డాణం ఉన్నది. మెడలో అద్భుతమైన కౌస్తుభమణి ఉన్నది. శ్రీవత్స లాంఛనం కుడివైపు ఉన్నది. లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉన్నది. ఇలా అనేక బాహువులతో, అనేక నేత్రాలతో, అనేక శిరస్సులతో, అనేక పాదాలతో దివ్యమంగళ రూపంతో ఉన్నాడు ఆయన. కోటి సూర్యుల కాంతితో విరిగిపోతున్నాడు. ప్రహ్లాదుడు, నారదుడు, సనందుడు, సనకుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, నందుడు, సునందుడు మొదలైన మహానుభావులు ఆయన చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అని స్తోత్రం చేస్తున్నారు. శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అనే ఒక 9 శక్తులు స్త్రీ రూపాలలో ఆయన్ని సేవిస్తున్నాయి. ఇది దివ్యమంగళ విశ్వరూపం అంటే, విశ్వ సందర్శనం అంటే. ఆ రూపంతో ఉన్న పరమాత్ముడి యొక్క కాంతి ఒకేసారి ఆకాశంలో వేలాది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ కాంతి చూడలేకపోవడం వల్ల వీళ్ళ కళ్ళకి చీకటి ఏర్పడిందనమాట. ఇప్పుడు ఆ చీకటిలోంచి వెళ్ళగానే ఆ చీకటికి అవతల ఉన్న కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్న పరమాత్ముడు కనపడ్డాడు. ఆయన రా అర్జున, నేనే సమస్త లోకాలకి మూలకారకుడైన పరమాత్ముడిని, శ్రీమన్నారాయణుణ్ణి. నన్ను విష్ణువని కృష్ణుడని అనేక రూపాలతో పిలుస్తారు. అహం శాశ్వత, నేనే శాశ్వతుడిని, మిగతా వాళ్ళు ఎవరు శాశ్వతులు కారు.
నేనే లక్ష్మిని, నేనే విభూతిని, నేనే భూతిని, నేనే ఐశ్వర్యాన్ని, యోగాన్ని, క్షేమాన్ని. నా అవతారం 2 రూపములు ధరించింది. దివ్యమంగళ రూపం ఇక్కడ ఉండగా నా శరీరము 2గా విభజించుకొని ఒకటి నరుడిగా ఒకటి నారాయణుడిగా ఉదయింపజేశాను. ఆ నారాయణుడు అంటే నేనే, నువ్వు నాలో ఒక భాగానివే. మీ ఇద్దరిని నరనారాయణులనే పేరుతో లోకంలో ఎప్పటికప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం పంపుతూ ఉంటాను నేను. నీకేమో నరత్వం ఉండడం వల్ల, మాయా ప్రభావం వల్ల జన్మల గురించి తెలియదు. నేనే సాక్షాత్తు ఈ కృష్ణుడి కనుక ఆయనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. నిజానికి ఇక్కడ ఉంటూ అక్కడ ఉంటాను నేను. భవిష్యత్తులో మహాభారత యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పరమ పాపాత్ములందరినీ చంపాలంటే నా విశ్వరూప సందర్శనం నీకు ఉండాలి. విశ్వరూపం చూడకపోతే వాళ్ళందరినీ సంహరించలేవు. దుష్ట శిక్షణ కోసం అవసరించిన నీ కార్యక్రమం పూర్తి కాదు. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి, నువ్వు తలుచుకుంటే ఏ లోకానికైనా రాగల మహానుభావుడివని, నీలో ఆత్మధైర్యం నింపడానికి బ్రాహ్మణుని పిల్లలు నేను తీసుకొచ్చాను. అందుకే నీ మాయకి నేను దొరకలేదు. అదే ఏ యముడో పట్టుకెడితే ఆ శరపంజరంలోంచి పట్టుకెళ్ళలేడు. ఇప్పుడు అర్థమైందా? నా దగ్గర ఉన్నారు ఆ పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లలు కారణ జన్ముల్ని తిరిగి నీకు ఇస్తున్నాను. వాళ్ళని ఆ బ్రాహ్మడికి ఇచ్చి నువ్వెంత శక్తివంతుడివని లోకానికి చాటితే ఇది గ్రహించి కొంతమంది అయినా ఇటు పాండవుల వైపు వస్తారు. పాండవుల వైపు యుద్ధంలో పాల్గొన్న వాళ్ళంతా శాశ్వత మోక్షానికి ఎడతారు. కౌరవుల వైపు చచ్చిపోయిన వాళ్ళు తాత్కాలికంగా స్వర్గానికి వెళ్ళి తిరిగి వాళ్ళు భ్రష్టులైపోతారు. ఇది లోకానికి చెప్పడం కోసం తీసుకొచ్చానని పలికి ఆ విశ్వరూపాన్ని చూపించి అర్జునుడు స్తోత్రం చేశాక పిల్లలు 10 మందిని ఇచ్చి పంపాడు. అప్పుడు ఆ పిల్లల్ని తీసుకుని తిరిగి వచ్చి బ్రాహ్మడికి ఇస్తే వాడు ఆశ్చర్యపోయి, అర్జున పొరపాటు తిట్టాను ఏమనుకోకంటే, ఏం చేస్తామయ్యా, అప్పుడప్పుడు మీరు తిడుతూ ఉంటారు, అయినా నేను పట్టించుకోను, ఎన్ని తిట్టినా మిమ్మల్ని అనుగ్రహించడం నా లక్షణం అన్నాడు ఆయన అర్జునుడు. ఆయన పట్టించుకుంటాడా? నన్ను తిట్టావు కనుక నీ సంగతి చూస్తాను, నిన్ను శపిస్తానని ఎందుకంటాడు? ఆయన కృష్ణుడిలో ఒక భాగం, పరమాత్ముడి యొక్క అవ్యాజ కరుణాస్వరూపుడు ఆయన. ఈ అద్భుతమైన రూపము చూసి ఇప్పుడు మళ్ళీ ఆయన నీ విశ్వరూపం చూడాలంటున్నాడు. అంటే ఏమైందనమాట, ఇక్కడ మాయా ఏర్పడింది. అందుకే ఎన్నోసార్లు నువ్వు నా రూపాన్ని చూచావు, ఎన్నో జన్మలు మన ఇద్దరికీ గడిచాయి. ఇదివరకే కాదు, ఈ మధ్యకాలంలోనే చూసావు. అయినా నా రూపాన్ని నువ్వు గుర్తుపెట్టుకోలేకపోయావు. దానికి గల కారణం ఏమిటి? నేను మాయని ఆశ్రయించుకుని మాయతో జన్మించి మాయని అదుపులో పెడతాను, నువ్వు మాయకి లోబడి పుడతావు అన్నాడండి భగవద్గీతలో. మన ఇద్దరికీ తేడా ఏంటి? నువ్వు మాయకి లోబడ్డావు, నేను మాయని అధీనంలో ఉంచుకున్నాను. అందుకే నా రూపాలు నాకు తెలుసు, నీకు తెలియదు. నేను ఆ సంఘటనలు ఎప్పటికీ మర్చిపోను, నువ్వు మర్చిపోతావు. జ్ఞాపక శక్తి ఉండాలంటే అర్థం ఏంటన్నమాట? మాయని అధీనంలో పెట్టుకున్న పరమాత్ముడు తెలియాలి. మాయకి లోబడితే జ్ఞాపక శక్తి ఉండదు. అందుకే లాస్ట్ ఇయర్ జరిగింది వాళ్ళు మర్చిపోతుంటారు కొంతమంది. ఏమంటే కింద సంవత్సరం ఇంటికి వచ్చానంటే వచ్చారా అండి అంటారు కొందరు. అదేంటండి, నిన్నేం జరిగిందో తెలియదు, నిన్న ఎవరింట్లో ఉన్నామని అడుగుతున్నారు నన్ను మళ్ళీని. నిన్నటిదాకా అంత కష్టపడి నిడుమోలు ప్రవీణ్ గారు, పద్మిని గారు పేకదాకా భోజనాలు పెట్టి అద్భుతంగా గుడికి తీసుకెళ్ళి వేలాది మందితో సభ చేసి ఇంత కార్యక్రమం చేశాక బయటకు వచ్చాక ఆయన వేరేమిటని అడిగితే ఏం చెబుతాం? మరి మనం మర్చిపోకూడదు. 2019లో వచ్చిన ఆవిడ పేరు పూర్తి పేరు ప్రేమలత అని తెలిసింది. ఇక్కడ ప్రేమని పిలిచిన ఆ లత పక్కన మర్చిపోకూడదు. కల్పలత, ప్రేమలత. అందువల్ల అవి మర్చిపోతున్నాం అంటే మనం మాయకి లోబడిపోయాం అన్నమాట. ఆ మాయలోంచి బయటపడినవాడు పరమాత్మ అన్నమాట. అందుకని ఆ మాయ తొలగించి నీకు దివ్య చక్షువులు ఇస్తున్నాను, దీనికోసం చెప్పాను. ఆ దివ్య చక్షువులు లేకపోతే ఆ దివ్య రూపాన్ని అక్కడికి వెళ్ళినా చూడలేడు, కళ్ళు బయర్లు గమ్ముతాయి. అందుకని అటువంటి దృష్టి ఇచ్చాను. సుదర్శనమిదం రూపం అన్నాడు ఆయన. సుదర్శనం అంటే ఆ రూపం. మామూలుగా దర్శనం అంటే చూడడం. సుదర్శనం ఎంతో పుణ్యం చేస్తే తప్ప, నాలాంటి పరమాత్ముని యొక్క దివ్యానుగ్రహంతో వచ్చిన దివ్య చక్షువులు ఉంటే తప్ప ఈ రూపం ఎవరూ చూడలేదు. అందుకని ఇది సుదర్శనము. చక్రానికి కూడా సుదర్శనం ఎందుకు పేరెట్టారు? దాన్ని దర్శనం చేసుకోవడమే పుణ్యం, దాన్ని చూడగలిగితే అదొక పుణ్యం. అదే నిజమైన యోగం అంటే. పైగా ఆ రూపం ఎటువంటిది అంటాడు? పశ్యమే పార్థ యోగమైశ్వర్యం, ఐశ్వరం అన్నాడు ఆయన. ఈశ్వరస్య భావ ఐశ్వరం, అది ఈశ్వర సంబంధమైనది.
సమస్త లోకాలని పరిపాలించే శక్తి కలిగిన రూపం నా దివ్య రూపం అంటే అది యోగం అన్నాడు. అది యోగ రూపంట. యోగ రూపం అని కూడా అర్జునుడితో ఎందుకన్నాడంటే దానికి కూడా కారణం అన్నది. ఒక వస్తువు మనం ఎంత గింజుకున్నా రాకపోతే ఆ వస్తువు వస్తే దాన్ని యోగము అంటారు. అప్రాప్త వస్తుప్రాప్తి యోగ. భగవద్గీతలో కృష్ణుడే చెప్పిన నిర్వచనం. యోగము అనే శబ్దములకు చాలా అర్థాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం మనం ఏం చెప్పాలన్నమాట, అప్రాప్త వస్తుప్రాప్తి యోగ. ఒక ఆయన ఉన్నాడు, ఆయన జీవితంలో ఇల్లు కొనుక్కునే యోగం లేదు, సొంత ఇల్లు యోగం లేదు. అయినా భగవంతుని అనుగ్రహంతో వస్తే అప్పుడు దాన్ని ఏమంటారనమాట, యోగము, గృహయోగము. అప్పుడే యోగం అనాలి. వాడికి జాతకంలో ఉంటే అది వేరే విషయం. జాతకంలో బాగుంటే 2019లో ఒక ఇల్లు, మళ్ళీ 2026 వచ్చేసరి కొత్త ఇల్లు వస్తాయి. ఏ యోగం లేకపోతే వాడు ఎంత గింజుకున్నా యోగం లేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. నాకు ఎంతోమంది శిష్యులు కదా, మినిస్టర్లు ఉండేవారు. మహానుభావుడు వసంత నాగేశ్వరరావు గారు కూడా మా పీఠానికి చాలాసార్లు వచ్చారు. ఆ రోజుల్లో మినిస్టర్ ఆయన మన పీఠానికి వచ్చారు. ఇప్పుడు ఆయన అదేంటే నందిగామ దగ్గర ఉంటూ ఉంటారు కదా. ఇలా ఓసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారు మా దగ్గరికి. మంచి పోస్టులో ఉండేవాడు ఆయన హైదరాబాద్లో. ఓసారి వచ్చి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నానంటే, ఎందుకో తెలియట్లేదు, మీకు గృహయోగం లేదండి అని ఏదో చెప్పబోతుంటే ఇంకా పూర్తి వినకుండానే, గురువు గారండి ఏమైనా కొనేస్తానండి, ఈసారికి మీ మాట వినండి అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నల్లకుంట ఉందే, ఆ నల్లకుంట దగ్గర ఇది శంకరమఠం, విద్యానగర్, అక్కడ నల్లకుంట దగ్గర ఒక ఇల్లు కొనుక్కున్నారు ఆయన. కొనుక్కోగానే తీసుకెళ్ళి కడప ట్రాన్స్ఫర్ చేశారు. గృహప్రవేశం అయింది, గ్రహప్రవేశం కూడా అయింది. ఇంట్లో లేడు ఆయన పాపం, మూటా ముల్లే సతుకుని వెళ్ళిపోయాడు. ఇదే యోగం లేకపోవడం అంటే. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత నానాయాతన పడిపోయాడు. అదో పెద్ద గందరగోళం కూడా అక్కడ ఉండలేక గురువు గారు అన్నాడు, నేను చెప్పాను కదయ్యా అంటే వినిపించుకోకుండా ఈసారి అక్కడ ఇల్లు కొన్నాడు. మళ్ళీ తీసుకెళ్ళి అస్సాం వేశారు ఏకంగా గౌహతిలో. అప్పట్లో ఉల్ఫాతే మరుమదులు గందరగోళం ఉండేది కదా, నానా గందరగోళం కదండి, బోడో ఉద్యమం. మన ఆయనో అని మళ్ళీ బతిమాలుతూ నా దగ్గరికి వచ్చాడు. ఏం చేయాలండి బాబు, ఏదో పెనం పొయ్యి వేడిగా ఉందని పొయ్యిలో పడినట్టుగా కడప బాగాలేదని అక్కడికి వెళ్తే అక్కడ ఇంకా భయంకరంగా ఉందన్నాడు. అయితే ఓ పని చేయండి, అక్కడ కూడా ఇల్లు కొనండి అన్నాడు. ఈ హైదరాబాద్ ఇల్లు అమ్మేసి కడపలో కొన్నాడు, కడప ఇల్లు ఏమో అమ్మేసి అక్కడ కొనండి కానీ ఇది అమ్మేసి అక్కడ కొనగానే టక్క తీసుకొని మళ్ళీ హైదరాబాద్ వేశారు. మరి ఇప్పుడు ఏం చేయను అన్నాడు. నేను చెప్పేలో కంగారు పడిపోయారు. మరి మీ పేరు మీద వద్దన్నాను తప్ప మీ ఆవిడ పేరు మీద వద్దనలా. అంటే అది ఎప్పుడైనా సరే భార్య పేరు మీద కొనేయాలండి. ఆ భార్య గృహిణి గృహం ఉచ్యతే అన్నారు. ఆవిడ పేరు మీద ఇల్లు పెట్టారంటే జాతకం బాగుంటుంది అనగానే గురువుగారు మరి అప్పుడు చెప్పలేదేమన్నాడు. నేను నీకు గృహయోగం లేదు నాయన, ఆవిడకు ఉందని చెప్పేలోపు మీరు పరిగెత్తి గడిపోయారు. అందుకే పూర్తిగా వినాలి. కొంతమంది ఏదైనా చెబుతుంటే మధ్యలో అడ్డుకుంటూ ఉంటారనమాట. అలా అడ్డుకోరాదు, ఇందాక మైక్ అరిచినట్టుగా. అప్పుడు ఆయన వాళ్ళ ఆవిడ పేరు మీద కొన్నాక ఇప్పుడు హాయిగా సుఖంగా రిటైర్ అయిపోయి ఉన్నారు. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అనుకోండి. ఎప్పుడైనా అలాంటి యోగాలు కొంతమందికి ఉండవు. కొంతమందికి అసలు వివాహ యోగం ఉండదు, వాడి జీవితంలో పెళ్ళవద్దు, ఒక్కసారి కూడా పెళ్ళవద్దు పాపం. మరికొంతమందికి మంచి భోజన యోగం ఉండదండి. ఒక్కొక్కటి యోగం ఏంటో తెలుసా, వాడికి జంతికలు అంటే ఇష్టం. మీరు చెప్పినప్పుడు నవ్వుతారు కానీ ఒక వ్యక్తి ఉన్నాడు పాపం, ఓ శిష్యుడు, వాడికి జంతికలు అంటే ఇష్టం. కానీ ఎవరైనా జంతికలు చేసిన వెంటనే వాడికి అయితే మోషన్స్ లేదా వాంతులు లేదా సరిగ్గా అప్పుడే ఎవడో పిలుస్తాడు. జంతికలు తిందామని కూర్చుంటే గందరగోళం అయిపోయి జంతిక తినలేకపోతున్నాడు. 12 ఏళ్ళు జంతిక యోగం లేదు గొంతిక్కి. ఈ గొంతికలోకి జంతిక వెళ్ళలేదు. అప్పుడు దానికోసం మళ్ళీ అన్నదా అనే మంత్రం ఇచ్చాం. లలితా సహస్రనామంలో ఓ మయం హ్రీం శ్రీం అన్నదాయే నమః అనే మంత్రం ఇచ్చాక, అది చేశాక వాడికి ఇప్పుడు జంతికి తినే యోగం వచ్చేది. నిజంగానే పాపం ఒక ఆయనకి మైసూరుపాకం అంటే ఇష్టం. ఏం చేస్తాం, గొట్టం కొట్టేసింది మైసూరుపాకం తినగానే. ఆ తర్వాత మళ్ళీ తెల్లాపోయాడు. ఈ విధంగా కొందరికి ఆహార యోగం ఉండదు, కొందరికి ఉద్యోగ యోగం ఉండదు, కొందరికి సంతాన యోగం ఉండదు. ఇలా ఏవో ఒకటి ఉండవు. ఇలా రాని వాటిని కూడా పొందగలిగితే అప్పుడు యోగ అంటారు. అందువల్ల అప్రాప్త వస్తు ప్రాప్తి యోగ. ఇప్పుడు వచ్చింది అనుకుందాం, ఒక ఆయనకి ఇంటి యోగం లేదు, వచ్చింది. ఒక ఆయనకి వివాహ యోగం లేదు, వచ్చింది. నిలబడాలా వద్దా? చివరిదాకా నిలబడితే లాభం తప్ప ఆ తర్వాత కొద్ది రోజులకి వెళ్ళిపోతే ఉపయోగం ఉంది. ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడు, చచ్చి చెడి 7 ఏళ్ళు ఉద్యోగం చేసి ఓ చోట ఏడిస్తే వాడికి ఏ యోగం లేదు. ఆ సమయంలో మా ప్రణవపీఠానికి పిలిచాం, వచ్చాడు.
రాగానే వాడికి ఇల్లు కొనిపెట్టాం, స్థలం ఇచ్చాం, బోల్డ్ డబ్బులు ఇచ్చాం. అలా గృహప్రవేశం అయ్యాడు. వాడి కర్మ ఒక్క పెళ్ళయింది, దిక్కుమాల పెళ్ళం వచ్చింది. అది రాగానే వీడిని సావుగొట్టి వీడి చేత తాగుడు, అవేవో దిక్కుమాలను చికెన్లు తినిపించడాలు, కేఎఫ్సీలు తినిపించడం చేసింది. ఇల్లు అమ్ముకుపోయాడు చివరికి. అంటే ఇంటి యోగం లేదు వాడికి, వాడి జీవితంలో గృహయోగం రాదు. యోగము వచ్చింది కానీ నిలబెట్టుకోలేకపోవటం అంటారన్నమాట. క్షేమము అంటే ఆ వచ్చింది చివరిదాకా ఉండుట. ఇప్పుడు యోగక్షేమం వహామ్యం అంటే ఇది. అన్నీ విడిచిపెట్టి నన్నే శరణు కోరితే అప్పుడు ఏమన్నాడు ఆయన? యోగక్షేమం వహామ్యహం. రానిది ఇస్తాను, రానిది ఇస్తాను, వచ్చిందని ఏం చేస్తాను? చివరిదాకా నిలబెడతాను. ఇదన్నమాట. ఎంత అద్భుతమైన మాట అండి అది. అటువంటి పరమాత్మని విడిచిపెట్టి పిచ్చివాళ్ళు అన్నిటికీ అక్కడికి ఎక్కడికి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఆయనకి యోగం ఐశ్వరం, నా రూపం ఎటువంటిది? సమస్త లోకాలని పరిపాలించే ఈశ్వర రూపం, ప్రభువు యొక్క రూపం. అది నీకు చూసే యోగం లేదు, ఇస్తున్నాను. చూడడానికి అవకాశం లేకపోయినా నేను దివ్య దృష్టి ద్వారా కలిగిస్తున్నాను. కలిగించిన తర్వాత అది ఏమవ్వాలి? చివరి దాకా నిలబడాలి. నిలబడాలంటే అదే క్షేమం అంటే. అందులో నా రూపం చూస్తావు, ఎప్పటికప్పుడు నువ్వు మళ్ళీ గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఆ రూపం నీ కళ్ళ ముందు కనబడేటటువంటి వరం కూడా ఇస్తున్నాను. ఎల్లవేళలా ఆ రూపం అలా ఉండకూడదండి, అలా ఉంటే కూడా ప్రమాదం. పరమాత్ముడు దివ్యమంగళ రూపంతో అలాగే ఉంటే ఇంకేం పని చేయలేం మనం. రుక్మిణి కూడా ఎల్లవేళలా మా ఆయన దేవుడు అనుకుంటే కాపురం చేయగలదా? అర్జునుడు 24 గంటలు కృష్ణుడు అంటే పరమాత్మ అనుకుంటే ఆయన పక్కన ఎలా పడుకోగలుగుతాడు? మీరు కూడా ఇంటికి వచ్చినప్పుడల్లా గురువుగారు 24 గంటలు అలా ఉంటే అసలు ఆయనతో మాట్లాడలేరు. అందువల్ల ఇక్కడ ఉపన్యాసం చెబుతున్నప్పుడు అద్భుతంగా వినేసి ఇంటికి వెళ్ళాక ఏమయ్య కాఫీ తాగుతావు అనొచ్చు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా ఆయన పరమాత్ముడండి, ఆయన కాఫీ ఏం తాగుతాడండి, ఆ టీ ఏం తాగుతాడండి అని ఏమీ పోతే వీడు పెడీలో ఎగిరిపోతాడు. అందుకని అక్కడికి వెళ్ళాక మళ్ళీ మామూలు అయిపోవలసిందే కొన్ని సమయాల్లో. అలాగని వెరీ బతిగా ఒరే గురువు అనకూడదు, ఏమండి గురువు గారు అని అనాలి. అందుకని ఏం చేశాడనమాట, నీకు విశ్వరూప సందర్శన చేసేటటువంటి శక్తి ఇస్తున్నాను, అది యోగం. ఆ విశ్వరూపాన్ని మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా దర్శించాలని అనుకుంటే నీ కళ్ళ ముందు కనపడేటటువంటి వరం ఇస్తున్నాను, అది క్షేమం. ఈ రెండు ఇస్తున్నాను. ఇప్పుడు చూడు అని ఒక్కసారి ఆయన రూపాన్ని చూపించాడు. ఏమి రూపం అది! దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత అన్నారు 11వ అధ్యాయంలో. దివి ఆకాశమునందు సూర్య సహస్రస్య వేల కొలది సూర్యులు. ఇక్కడ ఒకడని చెప్పకూడదు, 1000 అని చెప్పకూడదు. మళ్ళీ 1000 మంది సూర్యులను లెక్కేయకండి. సంస్కృతంలో శత, సహస్ర, కోటి ఈ మూడు కూడా ఏ గ్రూప్ ఆఫ్ ఫండ్ అని వాడతాం, అనంతమునకు కూడా వాడతాం. కాబట్టి గోసహస్రము అంటే వేల కొలది ఆవులు, లెక్కలేనన్ని ఆవులు. శతాక్షి అంటే కొన్ని వందల కళ్ళు, అంటే అనంతమైన నేత్రములు కలది. కోటి కూడా అంతే. అందుకని వేలాది, వందలాది, లక్షలాది అని చెప్పడానికి సహస్ర శబ్దం వాడతారు. ఓసారి నన్ను ధర్మ సందేహంలో ఒక ఆయన అడిగాడు, రోజు పురుష సూక్తంలో ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెబుతున్నారు. సహస్రశీర్ష అంటే అర్థమయ్యింది 1000 తలలు కలిగినవాడు. సహస్రాక్ష అంటాడేమిటి? మళ్ళీ 1000 తలలు ఉన్నప్పుడు తలకాయకి ఎన్ని కళ్ళు ఉంటాయి? 2 ఉంటాయి. అదే శివుడికైతే 3 ఉంటాయి. కాబట్టి విష్ణువుని తీసుకుందాం, 1000 తలలు ఉన్నప్పుడు 1000 × 2 2000 కళ్ళు అనకుండా సహస్ర శీర్షాహ మళ్ళీ సహస్రాక్ష. 1000 తలలు 1000 కళ్ళు అంటారేమిటి? తప్పు కదా అన్నాడు. అందుకే నాయన సంస్కృతం నేర్చుకోవాలన్నాను. సహస్రం అంటే అనంతము, ఇన్ఫైనైట్, లెక్కలేనన్ని. లెక్కలేనన్ని తలలు ఉన్నప్పుడు ఏమవుతుంది? కళ్ళు కూడా అంతే అనంతాలు, లెక్కలేనండి. కాబట్టి ఎన్ని తలలున్నాయో లెక్క పెట్టలేము, ఎన్ని కళ్ళున్నాయో లెక్క పెట్టలేము. ఎన్ని సహస్రపాత్ అంటే వేల కొలది పాదాలు, లెక్కలేనండి పాదాలు ఉన్నాయి. అందుకని సహస్ర శీర్ష అనేకములైన శిరస్సులు, సహస్రాక్ష అనేకములైన నేత్రములు, సహస్రపాత్ అనేకమైన పాదములున్నాయి అని అర్థం అన్నమాట. అవి ఎవరు కూడా లెక్క పెట్టలేరు. నో వన్ కెన్ కౌంట్ దెమ్. అందువల్ల ఇక్కడ
దివి ఆకాశమునందు సూర్య సహస్రస్య సూర్యులు 1000 అని కాకుండా వేలాది సూర్యులు భవేత్తు ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అది కూడా ఎలాట యుగపత్ అన్నారండోయ్. యుగపత్ అంటే ఏకకాలంలో ఒకేసారి, మళ్ళీ ఒక సూర్యుడు వచ్చి ఇంకో సూర్యుడు తర్వాత వస్తే తేడా వస్తుంది. ఒకేసారి వన్స్ అనమాట, ఒకేసారి అందరూ సూర్యులు ఆకాశంలో చేరిపోతే ఎలా ఉంటుందన్నమాట. హఠాత్తుగా వేలాది సూర్యులు ఒకేసారి ఆకాశంలో ఉదయిస్తే ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి కాంతి ముందు కనపడింది. భగవంతుని విశ్వరూపం కనబడడానికి ముందు ఇన్ని సూర్యుల కాంతి ఏర్పడింది అనమాట. కాంతి వస్తేనే ఆ కాంతిలో పరమాత్మ కనబడతాడు. యది భా సదృశి అన్నారు. భా అంటే కాంతి, అది మామూలు కాంతి కాదు. ఇంతమంది సూర్యుల్లో ఉన్న కాంతి అంతా ముద్ద కింద వచ్చేసింది అనమాట. అందుకే అర్జునుడికి కళ్ళు బయర్లు గమ్మాయి. దివ్య దృష్టి ఇస్తే కూడా చూడలేకపోయాటండి. అంత విచిత్రమైన శక్తి ఇస్తే చూడ్డానికి పనికొచ్చేటటువంటి దేవతలకి సంబంధించిన నేత్రాలు ఇస్తే కూడా చూడ్డానికి ఆయన కళ్ళకి ఆ కాంతి తట్టుకోలేకపోయాడంటే, ఆయన ఆ కాంతిని చూసి తట్టుకోలేకపోతే ఈ కళ్ళతో చూస్తే పట్మని పెరిగిపోతుంది అనమాట. అందుకే చర్మచక్షువులకి పరమాత్మ అలా కనపడ్డ. అసలు మీరు అడగచ్చు గుళ్ళో మాకు కూడా అలా రూపం చూపించవచ్చు అని. తట్టుకోవద్దు మనం. శరీరానికి కరెంట్ షాక్ వస్తేనే ఢామని ఎగిరిపోతున్నామే, అటువంటిది ఆ పరమాత్ముని ఆ దివ్యమంగళ రూపాన్ని ఎవడ చూడగలుగుతాడు? సూర్యుడినే చూడలేము మనం. ఒక సూర్యుడినే ఇంతమంది సూర్యుల్ని, అది కూడా మధ్యాహ్న సూర్యులు పైగా, వాళ్ళని ఎలా చూడగలుగుతాం? అంత కాంతితో ఆ పరమాత్ముడు కనబడ్డాడు. అనేక పాదములతో, అనేక శిరస్సులతో, అనేక నేత్రములతో ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన విరాట్ రూపం ఎలా ఉన్నదో రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ మనం చెప్పుకుందాం. ఆ విశ్వరూపంలో ఆయనకి ఏవి పాదాలయ్యాయో, ఏది శిరస్సులయ్యాయో, ఆ రూపాన్ని చూచి అర్జునుడు ఏమైపోయాడో, ఇవన్నీ మనం మళ్ళీ రేపటి రోజు కార్యక్రమంలో కూడా ఇలాగ 6 గంటలకే అన్నారు. మీరు విన్నారు, చివరిదాకా ఉన్నారు, కళ్ళారా కన్నారు. గోవిందానుగ్రహం కలుగ్గాక.